శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నిజమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిల జనోద్ధారణాయావతీర్ణం. పూర్ణార్యం యామునేయం మునివరమధతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం బకుళధర చమూనాథ లక్ష్మీముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదాన స్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో న యాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృण्वन् రామాయణం భక్త్యా
యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం జన్మం వ్యాధి జరా విపత్తిమరణైః అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వదన్ నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహువరవిందదలాజతాక్షం వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుపతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే. బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిబూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్ర మహాప్రభువు అవతరించిన సంవత్సరంగా విళంబినామ సంవత్సరాన్ని అవతారవత్సరము అని పెద్దలు జ్యోతిశాస్త్ర విధులు రామాయణ అభిజ్ఞులు అయిన పెద్దలంతా చెప్పారు. ఆ క్రమంలోనే ఈ విళంబినామ సంవత్సరంలో రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల పరంపరలో భాగంగా స్థానిక భద్రాచల క్షేత్రంలోని శ్రీ జీగిరిమఠంలో రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహంతో శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనములతో ప్రారంభమైనటువంటి రామాయణ ప్రవచన లహరిలో బాలకాండను యథావతిగా తెలుసుకునే ప్రయత్నం చేసి అయోధ్యాకాండలోకి ప్రవేశించాం. అయోధ్యాకాండలో కూడా రామచంద్రమూర్తిని చాలా సురక్షితంగా చిత్రకూటం దాకా చేర్చాం. చిత్రకూటంలో నివాసం ఉన్నారు. చిత్రకూటం చాలా గొప్ప పర్వతంగా భరద్వాజ మహర్షి చెప్పాడు. శుభ పుష్పితకానన అని చాలా గొప్ప మంగళాన్ని ప్రసాదించేటువంటి పర్వతం అది. న పాపే కురుతే మనః కళ్యాణాన్ని సమాధత్తే. అన్ని రకాల మంగళములను సమకూరుస్తుంది, ఎక్కడ ఎవరికి పాపచింతన లేకుండా చేస్తుంది అన్నట్టు. అది తరువాత రాబోయే కథకు సూచిక అని అంటారు. కావ్యంలో జరుగుతున్న కథలోనే జరగబోయే కథకు కొన్ని సూచికలు అందిస్తారు కవులు, ఉత్తమమైనటువంటి కవులు. అలాగే కొన్ని ఉదాహరణల్లో కొన్ని వర్ణనలు చేసేటప్పుడు కూడా ఈ వర్ణన
తర్వాత జరగబోయే సన్నివేశానికి ఒక ఉపోద్బలకమవుతుంది అని చెప్తారు. ఆ రకంగా వాల్మీకి దీనిలో ఒక వాగ్ద్వారము లాంటివాడు. వాగ్ద్వారం అంటే కావ్యం ఎలా రాయాలో కవులందరికీ గొప్ప ఆదర్శం. వాల్మీకి రామాయణాన్ని చూచి కావ్యం అంటే ఇట్లా రాయాలి అని అనుకున్నారు ఎవరు? కాళిదాసాదులంతా కూడా. కాళిదాసు రఘువంశంలో ప్రారంభంలోనే చెప్తాడు ఆ మాట, అథవా కృత వాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభి. రామచంద్రమూర్తి యొక్క రఘువంశాన్ని నాకంటే ముందు వాల్మీక్యాదులంతా రాశారు. వారంతా ఒక వాగ్ద్వారాన్ని నిర్మించారు. ఆ ద్వారంలో నుంచి వెళ్ళడం ఎంత సుఖంగా వెళ్ళిపోవచ్చు, చాలా సుఖంగా వెళ్ళచ్చు. కాబట్టి కావ్యములకు ఆదర్శవంతమైన ఆది కావ్యం. కాబట్టి ఆది కావ్యంలో ఈనాడు గొప్ప కావ్యలక్షణములన్నీ తెలిసినవాడు జాగ్రత్తగా కావ్యం రాస్తే అది ఎంత పరిపుష్టంగా ఉంటుందో అంత పరిపుష్టంగా రామాయణం. రామాయణాన్ని చూచి కావ్యలక్షణములను నిర్దేశించినంత గొప్ప గ్రంథం రామాయణం. కాబట్టే రామాయణంలో ఉండే సంధులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తదుపగత సమాస సంధియోగం అని అంటారు వాళ్ళు. ఎక్కడెక్కడ కథను ఆపాలి, ఆపిన తరువాత వేరే కథను అందుకునేటప్పుడు ఎట్లా దానికి ఒక లింక్ చేయాలి, ఒక సంధిని సమకూర్చాలో ఈ కావ్యం చూస్తే మనకు తెలుస్తుంది. ఈ కావ్యంలో ఉండే సొబగులన్నీ కూడా కాళిదాసాది మహాకవులందరికీ ఆదర్శవంతమయ్యాయి. అంటే ఇది ఉత్తమమైన కావ్యము, దేవకావ్యము అని పరిగణిస్తారు. కానీ అలాంటి కావ్యములలో రాజైనది కాబట్టి ఇది రాజకావ్యము, రాజైన రాముని కావ్యము, కావ్యములలో రాజైన కావ్యం. కాబట్టి రాజకావ్యము, కావ్యరాజము అని పేరు. అలాంటి రామాయణంలో చిత్రకూటానికి రామచంద్రమూర్తిని చేర్చిన తరువాత చిత్రకూటంలో సుఖంగా ఉన్నారు కాబట్టి సుఖంగా ఉండే కథను వాల్మీకి చెప్పక్కర్లా. రామచంద్రమూర్తి సుఖంగా పొద్దున్న లేచారు, సంధ్యావందనం తెచ్చుకున్నారు, ఏదో తిన్నారు, మళ్ళీ పడుకున్నారు, మళ్ళీ కబుర్లు చెప్పుకున్నారు. ఈ కథ వల్ల ప్రయోజనమే. ఈ రామాయణ ప్రధానమైన కథకు ఉపోద్బలకంగా ఉండే ఉపకథలను కూడా జాగ్రత్తగా పోదిపుచ్చుకుంటూ ఇక్కడ చిత్రకూటంలో రాముడు ఇలా చేరిన తర్వాత అక్కడ సుమంతుడు ఏమయ్యాడో చెప్పాలి. లేకపోతే చిత్రకూటానికి బయలుదేరిన రామచంద్రమూర్తి గంగానదిని దాటి 4 రాత్రులు గడిచే. మరి 4 రాత్రులు సుమంతుడు అయోధ్యకి వెళ్ళిపోయాడు అనుకోండి. అక్కడ ఎన్నెన్ని ఘట్టాలు జరిగి ఉంటాయో కదా అని వాల్మీకి వెనక్కి తిరిగి సుమంతుడి కథ చెప్పడం ప్రారంభించాడు. ఈ సర్గలో 57 సర్గ, 57వ సర్గ ప్రారంభం. కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ రామే దక్షిణకూటకూలస్థే జగామస్వగృహం గుహః. రామచంద్రమూర్తి గంగానదిని దాటుతూ ఉంటే గంగానదిని దాటి కనుచూపు మేరలో రాముడు కనిపించనంత వరకు అక్కడే నుంచుని సుమంతుడు గుహుడు కబుర్లు చెప్పుకుంటారు, మాట్లాడుకుంటున్నారు. అలా వెళ్ళిపోతున్నారు. రామచంద్రమూర్తికి ఎంత కష్టం వచ్చింది, ఈ కథలన్నీ చెప్పుకుంటున్నారు. రాముడు వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిన రాముడు తిరిగి రాడని గుర్తించిన గుహుడు ఆ ప్రాంతపు రాజు కదా, నాకు సెలవిస్తే నేను కూడా ఇంటికి వెడతాను అన్నాడు. గుహుడు వెళ్ళిపోయాడు. ఇంకా సుమంతుడు ఒక్కడు మిగిలాడు. ఆ సుమంతుడు భరద్వాజాభిగమనం ప్రయాగేచ సహాసనం ఆగిరేర్గమనం తేషాం తత్రస్థై ఉపలక్షిత. గుహుడు ఊరుకోలా. రామచంద్రమూర్తి వెనకాలే తన అనుచరులు పంపించాడు, గూఢచరుడు. వాళ్ళు ఎలా వెళ్ళారో రాముడికి తెలియదు, ఎలా వచ్చారో వాళ్ళకే తెలుసు. రాముడు భరద్వాజ మహర్షిని కలవడం, ప్రయాగను సేవించడం, అక్కడ నుండి చిత్రకూట పర్వతానికి వెళ్ళేంత వరకు వీళ్ళు వెంబడించారు. అమ్మయ్య రాముడు సుఖంగా చేరుకున్నాడు అన్న తర్వాత ఈ గుహని యొక్క అనుచరులు వెనక్కి తిరిగి వచ్చారు. అది రాజు యొక్క ధర్మం. ఒక రాజ్యంలోకి మహారాజు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే సామంతరాజు ఆ రాజు వెళ్ళదలుచుకున్న గమ్యం దాకా తాను ఒక ప్రోటోకాల్ ఇవ్వాలి, కొంత బందోబస్తు పంపించాలి. రాముడు అంగీకరించడు బందోబస్తుని కదా, కాబట్టి వెనుక తెలియకుండా పంపించడు సాయుధులైనటువంటి వ్యక్తులని. అది వాల్మీకి చెప్పాల, ఇక్కడ గుహుడు మాటల్లో తెలుస్తుంది. వాడు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని దాటి చిత్రకూటానికి రాముడు చేరారు అన్న తర్వాత అమ్మయ్య అని వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత తత్రస్థై
ఉపలక్షితం. ఆ గుహ అనుచరులంతా వెనక్కి వచ్చి రాముడు క్షేమంగా చిత్రకూటాన్ని చేరారు అని చెప్పారు. ఆ చెప్పేంత వరకు ఇక్కడ ఉన్నారు గుహుడు సుమంత్రుడు కూడా. అది విన్న తర్వాత అనుజ్ఞాత సుమంత్రోథ యోజయిత్వా హయోత్తమాన్ అయోధ్యామేవ నగరీం ప్రయజౌ గాఢ దుర్మనా. ఇన్ని రోజులు ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తారు వ్యాఖ్యాతలు. రాముడు వెళ్ళాడు, తిరిగి రావడానికి తెలుసు కదా, రావడానికి తెలిసాక వెంటనే బయలుదేరి వచ్చేయచ్చు కదా. రాజుగారి ఆజ్ఞకి ఏదైనా ఒక సమాధానం చెప్పాలి సుమంత్రుడు వెళ్ళి. అలా ఆలస్యం చేయడానికి వీల్లేదు కదా అంటే వ్యాఖ్యాతలు చెబుతారు, కొంత దూరం వెళ్ళిన తర్వాత సీతమ్మ యొక్క బాధ చూచి సీతమ్మ కూడా అమ్మో నేను రాలేనేమో అని అనుకుని రాముని యొక్క అనుజ్ఞను పడసి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే సుమంత్ర అని పిలిస్తే కనుక నేను లేకపోతే ఎట్లా? ఒకవేళ సీతమ్మ వెనుతిరిగిన లక్ష్మణస్వామినే రాముడు చాలా హితబోధలు చేసి వెనక్కి పంపించిన వారిని మళ్ళీ అయోధ్యకి చేర్చవలసిన బాధ్యత నాది కాబట్టి 3 రాత్రులు పూర్తిగా అక్కడ ఉండి వారి యొక్క మళ్ళీ ప్రత్యాగమనాన్ని చూద్దామని అక్కడ ఉండిపోయాడు పాపం. సుమంత్రులకు ఉండేటువంటి సూత్రుని యొక్క లక్షణములలో గొప్ప లక్షణం అంటే అతను సారథి, ఒక కారు డ్రైవర్ ఉన్నారు. ఏదైనా పని మీద లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన పిలిచేంత వరకు అక్కడ ఉండాలి. ఇంకా వెళ్ళిన వాడు రాళ్ళండి వెళ్ళిపోతే మళ్ళీ అతనికి ఏమన్నా అవసరం వస్తే, కాబట్టి మళ్ళీ రాముడి పిలుపు రాదని నిర్ణయించుకున్న తర్వాత బయలుదేరాడు. ఆ బయలుదేరడం కూడా గుహానుచరులు చెప్పారు. అప్పటిదాకా ఉన్నాడే ఉండి అనుజ్ఞాత, ఆ రకంగా అనుజ్ఞ ఇవ్వబడిన వాడే సుమంత్రుడు. హయోత్తమాన్, అప్పటిదాకా గుర్రములకు చక్కటి మేత దొరికింది, దాన గుహుడు అందించాడు కాబట్టి గుర్రములకు ఎలాంటి బాధ లేదు. అలాంటి హయోత్తమాన్ యోజయిత్వ, రథానికి జాగ్రత్తగా కట్టి అయోధ్యామేవ నగరీ, అయోధ్యకే బయలుదేరడానికని గాఢ దుర్మనాహ, చాలా గాఢమైనటువంటి మానసిక చింత వేదన కలిగిన వాడే వెలుతిరిగాడు. సవనాని సుగంధీని సరితశ్చ సరాంసి చ పశ్యన్నతియయౌ శీఘ్రం గ్రామాణి నగరాణి చ. రాముడు వెళుతున్నప్పుడు గ్రామాలు నగరాలు చెప్పడు. అంటే అర్థం రాముడు గ్రామాల్లోంచి నగరాల్లోంచి కాకుండా వేరే అడవి దారి గుండా వెళ్ళాడు. కానీ ఇక్కడ సుమంత్రుడికి ఆ ఇబ్బంది లేదు, హాయిగా నగరాల్లోంచి గ్రామాల్లోంచి వెనుతిరిగి వస్తున్నాడు. చాలా అందమైనటువంటి వనములు, సుగంధభరితములైనటువంటి వనములు, అలాగే సరిత్తులు, నదులు, సరస్సులు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. తతః సాజాంధ్ర సమయే తృతీయే హనిసారథి. అక్కడ నుండి దాదాపుగా 3 రోజుల ప్రయాణం తరువాత సుమంత్రుడు అయోధ్యకి చేరాడు. అంటే 3వ పగటి నాడు చేరాడు. అంటే ఎంత రాముడు బయలుదేరి సరిగ్గా వారం కావస్తుంది. అంటే వారం రోజులలో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు సుమంత్రుడు. అయోధ్యాం సమనుప్రాప్య, అయోధ్యను చేరుకున్నారు. నిరానందాందదర్శ, ఏమాత్రం ఆనందం లేకుండా బాధతోనే ఉండే అయోధ్యను చూచాడు. అంటే అర్థం 7 రోజులుగా అయోధ్య శోకం సముద్రంలో ఉనిగే ఉంది. ఈనాడు ఏదైనా ఒక పెద్ద మహానాయకుడు ఎవరన్నా పోతే సంతాప దినాలు 7 రోజులు అంటారు. 7 రోజులు సంతాప దినాలు దేనికి? 7 రోజులు ఏడుస్తూ కూర్చుంటారు. ఒకరోజు బాధపడతారు, మర్నాడు ఏదో చెప్పుకుంటారు, తర్వాత ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ప్రయాణాలు వాళ్ళు, ఎవరి విహారాలు వాళ్ళు. అలా లేదు అయోధ్య. కారణం ఉత్తమమైన నాయకుడు, ప్రియమైన నాయకుడు, మనోజ్ఞుడైనటువంటి వ్యక్తి, మానవతామూర్తి. ఆయన దూరం అయితే 7 రోజులు కూడా నిరానందాద్ బభూవ. సుమంత్రుడు ఆశ్చర్యపోయాడు. 7 రోజుల పాటు అయోధ్యలో దీపాలు వెలక్కుండా ఎవరూ కూడా ఆనందంగా లేకుండా ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం అంటూ వాల్మీకి ఆశ్చర్యపోయాడు. సుమంత్రుడు ఆశ్చర్యపోవడం కాదు, వాల్మీకి ఆశ్చర్యం. ఇంత ప్రజలు ఇంత ప్రేమిస్తారా నాయకుడిని అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు. సశూన్యామివ నిశ్శబ్దాం, శూన్యమైనటువంటి నగరం, నిశ్శబ్దాం, శబ్దములు కూడా ఏం లేవు. ఏదో ఒక మాటలో ఏడుపులో ఏవో ఉండాలి, గాఢంగా నిశ్శబ్దంగా ఉంది. దృష్ట్వా పరమ దుర్మనాహ, ఇంకా కష్టం కలిగి సుమంతుడు ఏమైందో తెలియదు. వారం రోజులుగా రాముడు దూరం అయ్యాడు కాబట్టి బాధపడుతున్నారు. ఈ వారం రోజులు ఇంకోటి ఏదన్నా జరిగితే ఇంకా బాధ కదా. పరమ దుర్మనాహ సుమంత్రశ్చింతయామాస, ఆలోచించాడేవో, కీడు శంకించాడు. రాజుగారికి ఏమైంది,
కౌసల్యకి ఏమైనా అయిందా? ఇంకెవరికైనా ఏదైనా అయిందా? లేదా ప్రజలు తిరుగుబాటు చేసి కైకేయిని ఏదైనా చేశారా? అవన్నీ చెప్పలేం కదా. ప్రజల యొక్క ఉపప్లవాన్ని ఉద్యమాన్ని ఎవరు ఆపగలుగుతారు? అక్కడ ఏదో జరిగి ఉంటుందని శోకవేగ సమాహత, శోకము వేగంగా వచ్చింది, తన వేగము పెంచాడు. గబగబా కచ్చిన్న సగజ శాశ్వ సజన సజనాధిప రామ సంతాప దుఃఖేన దగ్ధ శోకాగ్నినా పురి. గుర్రం ఎక్కి తిరిగేవాడు కనిపించడు, ఏనుగులెక్కి తిరిగేవాళ్ళు కనిపించడు, జనం అక్కడ ఉండేటువంటి ఆ పక్క ఈ పక్క తిరిగేటువంటి వీధుల్లో తిరిగేవారు లేరు. జనాధిప, ఆ గ్రామాలని ఆ రోడ్ల మీద ఆ మార్గాలని కాపలా కాచేవాళ్ళు ఉంటారు, జనాలకి అధిపతులు అంటారు, ట్రాఫిక్ పోలీసులు అంటారు, వాళ్ళు ఎవరు కనిపించరు. అంత నిశ్శబ్దంగా నిర్జనంగా ఉన్నది. అలాంటి రామసంతాప దుఃఖేన, రాముని యొక్క సంతాపం అనే దుఃఖము అనేటువంటి అగ్ని చేత కాల్చబడినట్లుగా ఉంది అయోధ్యంతా కాలిపోయినట్లుగా. అలాంటి చూచాడు. ఇది చింతాపరస్సూత వాజిభి శీఘ్రపాతిభి నగరద్వార మాసాద్య త్వరిత ప్రవివేశ. అంటే బాధ, ఆశ్చర్యంలోనూ బాధలో కూడా హకారాన్ని వాడతారు. కవి యొక్క సమయం. ఆ రకంగా చింతాపరుడై గబగబా తనకంటే వేగంగా పరిగెడుతున్నాయి గుర్రాలు. ఆ పరిగెట్టే గుర్రాలతో గబగబా గుర్రం దిగి ఆ నగరద్వారాన్ని చేరుకుని త్వరిత ప్రవివేశ, నగరద్వారాన్ని దాటి, అంటే కోట ద్వారం వేరు ఉంటుంది, ఆ దేశం సరిహద్దులు వేరు, అక్కడ వప్రప్రాకారమని ఆ ప్రాకారాలు దాడతారు, నగరంలోకి ప్రవేశించేశాడు. శిశుమంత్రమభియాంతంతం శతశోధ సహస్రశ. గుర్రపు డెక్కల చప్పుడు విన్నారు. గుర్రం వస్తుంది, అంటే రథం వస్తుంది. ప్రజలంతా ఒక్కసారిగా ఆ ఇళ్లల్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారు. శతశోధ సహస్రశ, 100,000 మంది వచ్చారు. అంటే మళ్ళీ రథం వస్తే వాళ్ళు విన్నది వెళ్ళేప్పుడు రథం చప్పుడే విన్నారంతే. రథం చప్పుడు విన్నాక ఇంకా ఏ చప్పుడు లేదు, మళ్ళీ రథం చప్పుడు వచ్చింది. అంటే రాముడు వెళ్ళాడు, మళ్ళీ రాముడు వచ్చి ఉండాలి అనే అభిప్రాయంలో వాళ్ళంతా ఉన్నారు. క్వ రామ, రాముడేడి ఇది పృచ్ఛంత అని అడుగుతూ ఒకళ్ళనొకళ్ళు సూతమభ్యద్రవన్నరాహ, సూతుని వెంట పరిగెత్తారు. అంటే రథం వెంట పరిగెడుతున్నాడు. రాముడు ఉన్నాడా, రథంలో ఉన్నాడా, కిందున్నాడా, తెరల వేసున్నాయా ఏమిటో తెలియదు కదా. ఆ రథం వెంట పరిగెట్టారు. తేషాం శశంస గంగాయాం అహమాపృచ్ఛ్య రాఘవం అనుజ్ఞాతో నివృత్తోస్మి ధార్మికేణ మహాత్మన. సుమంత్రుడు చెప్పాడు, రథాన్ని ఆపి అందరికీ నమస్కారం చేస్తూ, తేషాం శశంస, గంగ దగ్గర దాకా వెళ్ళాను నేను, గంగ దగ్గర రాముణ్ణి దింపాను, రాముని యొక్క అనుజ్ఞ బడసి నేను ఒక్కడనే తిరిగి వచ్చాను, రాముడు నన్ను ఒక్కడనే పంపించేశాడు వెనక్కి. ధార్మికేణ మహాత్మన, ధర్మం తప్పని రాముడు మళ్ళీ తిరిగి వస్తాడన్న మాటే ఉండదు కదా, అలాగే తాను రాలేదు, నన్ను వెనక్కి పంపించాడు. అంటే తీర్ణా ఇది విజ్ఞాయ బాష్పూర్ణ ముఖాజనా అహో ధిక్ ఇది నిష్పస్య హారామా ఇది చుక్రుషు. ఒక్కసారి గంగా నదిని దాటారంటే చాలా కష్టం, మళ్ళీ దాటి మళ్ళీ వెనక్కి రావాలంటే ఇప్పట్లో రారు. రాముడు దృఢనిశ్చయంతో ఉన్నాడు. రాముడు ఇంకా తిరిగి రాడని మళ్ళీ నిర్ణయించుకుని బాష్పూర్ణ ముఖులై, అంటే బాగా కళ్ళ నిండా నీళ్లు కమ్మేస్తే ఏడుస్తూ, హయో ధిక్, మా బతుకులు దేనికి, మా జీవితాలు దేనికి, మాకు ఐశ్వర్యాలు దేనికని బాధపడుతూ హారామా రామా అంటూ చుక్రుసు చాలా విలపించారు. శుశ్రావచ వచస్తేషాం బృందం బృందంచ తిష్టతాం హతాస్మ ఖలు ఏనేహ పశ్యామ ఇతి రాఘవం. శుశ్రావచ వచస్తేషాం, అలా ఎవరికి వాడు బృందాలుగా అయిపోయి రాముడు వస్తాడనుకున్నాం, రాలేదు అని బాధపడుతుంటే ఈ యొక్క హతాస్మ, ఇంకా చచ్చిపోవడమే తరువాయి కదా, సరిపోయినా బాగుండేది కదా అంటూ ఎవరికి వాడు మాట్లాడుకుంటుంటే ఆ ఘోష వ్యాపిస్తోంది పూర్తిగా. దానయజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సు చ న ద్రక్ష్యామ పునర్జాతు ధార్మికం రామమంతరా. రాముడిని ఎప్పుడు చూసేవాడు, నిజానికి రాజకుమారుణ్ణి చూడాలి అంటే మాటలు కాదు, ఒక పట్టాన బయటికి రానివాడు. ఈనాడు ఓ జమీందారు పిల్లలే మనకి ఓ పట్టాన కనిపించారు కదా. రామచంద్రమూర్తి చక్రవర్తి కుమారుడై ఉండి ఎక్కడ కనిపిస్తాడంటే కనిపించే సందర్భాలు ఉన్నాయి.
ప్రజలందరితో మమేకమయ్యేవాడు రాముడు కాబట్టి దాన యజ్ఞ వివాహేషు ఎప్పుడు దానాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి దానం, అందరి పిలవండిరా అంటూ దానం. ఆ దానం చేసే సమయంలో రాముడిని చూచేవాడు. ఎప్పుడు ఏదో ఒక యజ్ఞం, ఆ యజ్ఞంలో తండ్రి గారికి సహకరిస్తూ రాముడు కనిపించేవాడు. వివాహేషు తమ ఇళ్లల్లో వివాహమైతే తానే ముందొచ్చి సరదాగా అందరితో కబుర్లు చెబుతూ తన పనుల్లో పాల్గొని అందరికీ సహాయం చేస్తూ రాముడు ఒక చక్రవర్తి కుమారుడై ఉండి సామాన్యుల ఇళ్లల్లో వివాహాలకు కూడా తాను తోరణాలు కట్టడం దగ్గర నుంచి సహాయం చేసేవాడంటే ఎంత ఉదాత్తుడైన. అలాంటి దాన యజ్ఞ వివాహేషు సమాజేషు ఎక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవుతుంటే ఆడ వచ్చేవాడు రాముడు, అందరినీ ఆనందపరిచేవాడు, కూర్చునేవాడు, తాను చూచేవాడు. మహత్సుచ గొప్ప గొప్ప సభలలో కూడా తాను పాల్గొంటూ ఉండేవాడు. ఏ మహర్షులు వచ్చినా ఆ మహర్షుల వెంట అయోధ్య అంతా తిప్పుతూ చూపిస్తూ ఉండేవాడు. ఏ రకంగా చూచినా ఎప్పుడు ప్రజలలో కనిపిస్తూ ఉండేవాడు కదా. అలాంటి రాముణ్ణి నద్రక్ష్యామహ ఇంక నుంచి చూడలేం కదా అని ధార్మికం రామమంతరా పునర్జాతు రాముడు లేని అయోధ్యని ఇంకా చూడబోతామా అని బాధపడి కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహం ఇది రామేణ నగరం పితృవత్ పరిపాలితం. ఎప్పుడో రాముడు బయటికి వస్తే అంతఃపురంలో నుంచి మీకు అన్నీ సమకూరాయా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయా, హాయిగా ఆనందంగా గడుపుతున్నారా, ఏదైనా దుఃఖాన్ని పడుతున్నారా, మీకు ఏమైనా అవసరమా అంటూ అందరు అడిగేవాడే. అలా అడిగే రాముడిని ఇంకా చూడలేం కదా అని బాధపడ్డారు. పితృవత్ పరిపాలితం ఒక తండ్రి ఇంట్లో ఉండేటువంటి యోగక్షేమాలు వహించినట్టుగా వహించేవాడే. అలాంటి రాముడిని ఇంకా చూడలేం కదా. వాతాయన గతానాంచ స్త్రీణామన్వంతరాపణం రామ శోకాభితప్తానాం శుశ్రావ పరిదేవి. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు రోడ్ల మీద. అంతా మగవాళ్ళే పాపం బయటకు వచ్చారు, ఆడవాళ్ళు వాతాయన గతులై ఉన్నారు. అంటే కొంచెం అంతఃపురాల్లో అక్కడ ఉండేటువంటి ఇళ్లల్లో పైన కిటికీలు లాంటివి ఉంటాయి, వాతాయనాలు అంటారు. లోపల నుంచి చెక్క మెట్లు ఉండి ఆ పైన కూర్చుని చూస్తారు, బయటికి రారు. వీధుల్లో జరిగేటువంటి సంఘటనలనైనా రాజకుమారులనైనా అక్కడి నుంచి చూస్తారు. ఎప్పటికైనా బృందావనం అయోధ్య లాంటి ప్రాంతానికి వెళితే ఆ వాతాయన కోటరాలు మనం ఇప్పటికీ చూడొచ్చు, పాత ఇళ్ళకి ఉంటాయి. అక్కడ ఉండి వీళ్ళ మాటలు చిన్నగా చెవుల్లో పడి ఒక్కసారి గొల్లుమంటూ ఏడిచారు. అంటే రాముడు రాడన్న మాట అంటూ ఏడిచారు. స రాజమార్గ మధ్యేన శ్రీనామ సుమంత్రపిహితానన ఎత్ర రాజా దశరథ తదేవ ఉపయయో గృహం. ఇదంతా వింటూ ఆ ఏడుపులు వింటున్నాడు, రోడ్ల మీద ఉండేటువంటి వీళ్ళ బాధలో వింటున్నాడు. తలకాయ వంచుకుని తల వంచి దశరథ మహారాజు ఇంటిలోకే తను ప్రవేశించేటట్టుగా వెళుతున్నాడు. శోభతీర్య రథాశీఘ్రం రాజవేష్మ ప్రవిశ్య చ కక్ష్యా సప్తాభిచక్రామ మహాజన సన్మాకులా. మెల్లగా రథాన్ని దిగాడు, రథం పక్కన పెట్టేశాడు. రాజవేశ్వ ప్రవిశ్య చ రాజుగారి ఇంటి దాకా వచ్చాడేమో. అక్కడ నుండి రాజుగారి ప్రధాన ద్వారం నుండి 7 కక్షలు దాటాలి, అంటే 7 ప్రాకారాలు దాటాలి, లేదా 7 గుమ్మాలు దాటాలి. 7 గుమ్మాలు దాటిన తర్వాత 8వ గృహంలో తాను ఉంటాడు. అష్టమీ కక్ష్య అంటారు, అక్కడ ఉంటాడు. కాబట్టి అవన్నీ దాటుతూ పెడితే అన్ని చోట్ల జనాలే, అందరూ బాధపడుతూనే ఉన్నారు. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాడు. హర్మ్యై విమానై ప్రాసాదై అవేక్ష్యాథ సమాగతం హాహాకారకృతానార్యో రామాదర్శనకర్షితా. సుమంతుడు ఒక్కడే వస్తుంటే రాముడు లేడని గుర్తించినటువంటి అంతఃపురంలో ఉండేటువంటి ఆ కక్ష్యలలో ఉండే ప్రజలంతా కూడా హాహాకారాలు చేశారు. రాముడు ఇంకా రాడన్నమాట అని. అంటే ఎంత ప్రేమిస్తే ఒక వ్యక్తిని ఈ రకమైనటువంటి స్థితి ఏర్పడుతుందో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాని స్థితి. అంటే ఇంతగా ప్రేమించబడే వ్యక్తులు ఉంటారా అనిపించేటట్టుగా ఉంటుంది. 7 రోజులైనా రాముడు రావాలనే కోరికతో ఉన్నారంటే ఎంతగా ఇష్టపడేవాడో రాముణ్ణి, రాముడు ఎంత ప్రేమగా చూచేవాడో మనకు అర్థమవుతుంది. అందుకనే మనకి రామరాజ్యం అంటే తర్వాత రామరాజ్యాన్ని వర్ణించాడు వాల్మీకి. ఇవన్నీ మనం గమనించినప్పుడు రామరాజ్యం ఎట్లా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అంటే ప్రజలు ఎంత ఇష్టపడేవారో, ప్రజల్ని తానంత ఇష్టపడేవాడో తెలుస్తుంది. ఆ రకంగా ఆయతై విమలై నేత్రై అశ్రువేగ పరిప్లుతై అన్యోన్యమవివీక్షంతే అవ్యక్తం ఆర్తతరా స్త్రియ. ఒక మాదిరి వాళ్ళైతే గొల్లుమని ఏడుస్తారు. కొంచెం రాజకన్యం లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏడిస్తే బాగుండదు, వాళ్ళకు ఉండే బాధ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు మర్యాదలు ఉంటాయి.
వాళ్ళు ఒకళ్ళనొకరు చూసుకుంటూ కుమిలి కుమిలి గుండెల్లో ఆ దుఃఖం పొంగుతూ ఉంటే ఏడవలేక ఏడవలేక వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ విధంగా అవ్యక్తమార్తతరా స్త్రియ. ఏదో మాట్లాడుతున్నారు, ఎవరికి వినిపించేటట్టుగా మాట్లాడడంలా తమలో తాము తిట్టుకుంటున్నారు. ఒకళ్ళని ఎవరిని అనే అవకాశం లేదు. అదైనా కొంచెం సామాన్య జనం అయితే ఏదో పైకి మాట్లాడేస్తారు. వీళ్ళు కొంచెం లోపల లోపల అవ్యక్తం ఆర్తతరాహ స్త్రియ. అవ్యక్తం అంటే చెవులకు అర్థం కాని రీతిలో ఏదో పాపం మాట్లాడుకుంటారు వాళ్ళంతా కూడా. తతో దశరథ స్త్రీన, ఒక్కొక్క ప్రాకారం దాడుతున్నాడు కదా, దశరథ స్త్రీల దాకా వెళ్ళారు. ప్రాసాదేభ్య తతస్తత రామశోకాభితప్తానాం మందం శుశ్రావజల్పితం. ఇంకా దశరథుని భార్యలంతా ఉన్నారు. 340 మందిగా ఉండేటువంటి ఆ రాజమహిషులందరూ కూడా కూర్చుని పాపం చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ అయ్యో ఎంత కష్టం వచ్చిందని వాడు మాట్లాడుకుంటాడు. ఇవన్నీ విన్నాడు. సహ రామేణ నిర్యాత, వాడు అనే మాటలు విన్నాడు. రాముడితో వెళ్ళాడు, రాముడు లేకుండా వచ్చాడు, సూతుడిలా వచ్చాడే, కౌసల్య ఈ ఘట్టాన్ని చూసి తట్టుకుంటుందో తట్టుకోలేదో కదా అని వారంతా మాట్లాడుకుంటున్నారు. యథాచ మన్యే దుర్జీవం ఏవం నసుకరం ధ్రువం ఆచ్ఛిద్య పుత్రే నిర్యాతే కౌసల్యా యత్ర జీవతి. ఎంతో ప్రయత్నం చేసింది రాముణ్ణి ఆపడానికి, ఎంతో ప్రయత్నం చేసినా రాముడు ఆగలేదే. అంతగా బలవంతంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాముణ్ణి ఆపలేని కౌసల్య తిరిగి వస్తాడేమో అని ఆనందంతో ఉంటే, తిరిగి రాడని తెలిసిన తర్వాత జీవతి జీవతి బతుకుతుందా? అయ్యో కౌసల్యకి ఏమవుతుందో. సత్యరూపంతు తద్వాక్యం, నిజమైన మాట అది విన్నాడు సూతుడు. రాజ్ఞ స్త్రీణాం నిశామయన్ ప్రదీప్తమివ శోకేన వివేశ సహసా గృహం. నిజం కదా అనిపించింది. అంటే తన మనస్సులో కూడా కౌసల్యకేమైందో అనే బాధే ఉందన్నమాట. అర్థం నిరానందాందదర్శ అంటే అర్థం నిరానందంగా ఉండే అయోధ్యను చూచిన తర్వాత పరమ దుర్మనాహ, వాల్మీకి ప్రయోగం. అంటే రాముడు వెళ్ళిపోతేనే గాఢ దుర్మనాహ, రాముడు వెళ్ళిపోయిన తర్వాత కౌసల్యకి ఏదన్నా అయి ఉంటుందేమో అనే భావన కలిగేటప్పటికీ పరమ దుర్మనాహ, అయ్యో అనిపించింది. ఇక్కడ ఈ మహిషులందరూ మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు కౌసల్య గురించే మాట్లాడారు. సత్యవాక్యంతు, నిజమే, ఏమైందో ఏమో అని అప్పటిదాకా తను ఆపుకున్న బాధని, ఆ శోకాన్ని ఆపుకోలేక కక్కేసినట్టుగా ఏడుస్తూ ప్రవేశిస్తున్నాడు సూతుడు. సప్రవిశ్య అష్టమీం కక్ష్యాం రాజానం దీనం ఆతురం పుత్రశోక పరిద్యూనం అపశ్యత్ పాండురే గృహే. కౌసల్య ఇంటిదాకా వెళ్ళి లోపలికి వెళ్ళాక ఎలాంటి దృశ్యం చూడవలసి వస్తుందో అనేటువంటి ఒక టెన్షన్ అంటానే, ఒక సంభ్రమంగా లోపలికి వెళ్ళేటప్పటికీ దశరథుడిని చూచాడు, కౌసల్యని అందరినీ చూచాడు. చాలా దీనంగా కూర్చున్నారంతా. అభిగమ్య తమాసీనం, ఇలా కూర్చున్నాడు, నెత్తిమీ చేయి వేసుకుని. తమాసీనం దీనం, దీనం అంటే అర్థం దీనుడై కూర్చున్నాడు అంటే శిరస్సు మీద చెయ్యి పెట్టి కూర్చోడాన్ని పెద్దలు ఎవరు అంగీకరించరు. ఎప్పుడైనా మనం గనక ఇలా కూర్చున్నాం అనుకోండి, చేయి తీనన్నా అంటే కొన్ని అలవాట్లు పెద్దవాళ్ళు చెప్పేవారు. మనకి ఈ రోజుల్లో చెప్పే అవకాశం లేదు, మనకి తెలియట్లా, చెప్పినా వెంటనే. దీనం అంటే అలా పాపం తల మీద చేతులు వేసుకుని పాపం బాధపడుతూ కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాధ కలిగింది. అభిగమ్య తమాసీనం, అతనికి ఎదురుకుండా వెళ్ళాడు. అంటే అతను ఎవరిని చూడడంలా, చూచే అవకాశం కూడా లేదనుకున్నాం కదా. ఒక్కొక్కసారి అత్యంత దుఃఖం కలిగితే, గుండెల్లో బాధ కలిగితే తెలియకుండా రక్త ప్రసారంలో ఉండే తేడాల వల్ల కళ్ళు కనిపించడం మానేస్తాయి. మళ్ళీ ఎప్పటికో తేరుకుంటే కళ్ళు కనిపిస్తే కనిపించవచ్చు, కనిపించకపోతే కనిపించవు. కానీ అక్కడి నుంచి ఇప్పటిదాకా దశరథుడు చూచినట్టు కానీ, దశరథుడు ఎవరినో గుర్తించినట్టు కానీ మనకు వాల్మీకి ఏం చెప్పాడు అంటే, దశరథుడు దాదాపుగా అతను అంధత్వాన్ని పొంది ఉన్నాడు. ఇక్కడ కళ్ళు కనిపించట్ల, అటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు మరి సూతుడు రాగానే చూడాలి కదా. సూతుడు చూడకపోతే తానే దశరథుడు ఏ వైపు తిరిగి ఉన్నాడో ఆ వైపుకు వెళ్ళాడు. అది అభిగమ్య అంటే అర్థం. అంటే ఎటో కూర్చున్నాడు, ఎటో వెనక నుంచి పిలవకూడదు కదా, మళ్ళీ అలా తిరిగి ముందుకు వెళ్ళి అభిగమ్య మహాత్మానం తమాసీనం నరేంద్రం అభివాద్యచ. అభివాద్య అంటే నమస్కారం చేస్తే కనిపించదు. దశరథుడికి ఏం చేయాలి చెప్పాలి, నేను సుమంతుడు వచ్చాను, మీ యొక్క సూతుడను వచ్చాను అని చెప్పాడు.
చెప్పితే అర్థమైంది, ఓహో సూతుడు వచ్చాడా. అభివాద్య అనే పదంకి గతంలో మనం చెప్పుకుందాం, నమస్కృత్య కాదు అభివాద్య. అంటే పేరు చెప్పి తన యొక్క లక్ష్యము చెప్పాలి, తను ఏ స్థితిలో ఉన్నాడో చెప్పాలి. అయ్యా నేను సేనాధిపతిని, మీ యొక్క ఆజ్ఞ కోసం వచ్చాను అనాలి. దాని అభివాదం అని అంటారు. రాజా పరిభాషల్లో ఉండేటువంటి అంశములు. అదే ఒక బ్రాహ్మణోత్తముని, ఒక గురువర్యుణ్ణి కనుక ఒక వటువు కనిపిస్తే తన గోత్రం చెప్పి ప్రవర చెప్పి ఈ శాఖ వాడిని, ఈ వేదం చదవలసిన వాడిని, ఈ చదువుతున్న వాడిని, ఈ సూత్రం వాడిని నమస్కారం చేయాలి. దీని అభివాదం. అభివాద్య చెప్పాడు. సూతుడు వచ్చాడని తెలిసింది. సుమంత్రో రామవచనం యథోక్తం ప్రత్యవేదయతు. రాముడు ఎలా చెప్తే యథా ఉక్తం, యథోక్తం అంటారు. అంటే యథోక్తం అనే పదమును విగ్రహవాక్యం చేసేటప్పుడు ఉక్తం అనతిక్రమ్య యథోక్తం అంటారు. యథామతి, మతిం అనతిక్రమ్య యథామతి, యథాశక్తి, శక్తి అనతిక్రమ్య యథాశక్తి. ఇది నియమం అన్నమాట. అంటే యథోక్తం అంటే రాముడు ఎలా చెప్పాడో అలా చెప్తాడు, ఇంకా కొత్త మాట చెప్పడానికి వీల్లేదు. నియమం. రాముడు ఏం చెప్పాడో అక్కడ మనకు కనిపించదు. ఇక్కడ రాముడు ఎన్ని చెప్పాడో ఈ సగ్గలో సుమంత్రుడు మాటల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే సుమంత్రుడు కల్పించాడనుకోవడానికి వీల్లేదని చెప్తున్నాడు. మనకి ఇంతకుముందు సగ్గలో రాముడు ఎన్ని చెప్పలేదు కదా, సుమంత్రుడు కల్పించాడేమో అనిపిస్తుంది సగ్గ చూస్తే. కానీ వాల్మీకి ప్రయోగంలో యథోక్తం అనే పదం విలువైన పదం. యథోక్తం అంటే రాముడు ఏం చెప్పాడో అవే చెప్పాడు అర్థం. అంటే ఇన్ని చెప్పాడనమాట. ఎప్పుడైనా కవి మనం చలనచిత్రాలు సినిమాలు చూసినా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు చెప్పరు, ఆ సీన్ వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనని మళ్ళీ కలుపుకొని అక్కడ ఇలా జరిగింది తర్వాత చూపిస్తారు. అంటే కథకి ఉండే బలాన్ని బట్టి జరుగుతుంది. అది కథాబలాన్ని పట్టుకుని ఆ స్క్రీన్ ప్లే తయారు చేసేటప్పుడు అక్కడ అంతా చెప్తే సస్పెన్స్ ఉండదు చూసేవాడు. ఇక్కడ కొద్దిగా చెప్పాలి, తర్వాత దాన్ని కలపాలి. అయితే ఇంత జరిగిందా అనిపించింది. అంటే కథలో బలం ఏర్పడుతుంది. ఇలాంటి టెక్నిక్స్ సినిమా వాళ్ళు ప్రయోగిస్తున్నారే, ఇది కావ్యములలో కూడా ఉన్నాయి. వీటికి సంధియోగములు అని పేరు కావ్యాల్లో. కాబట్టి అక్కడ మనకేం చెప్పాలా, రాముడు ఏదో పొడి పొడిగా మాటలు చెప్పినట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ని చెప్పాడో ఈ సంగతి తెలుసు. అలా యథోక్తం ఏం చెప్పాడో అన్ని ప్రత్యవేదయతు. నివేదయతు కాదు, ప్రత్యవేదయతు అంటే అర్థం రాముడే చెప్పినట్టుగా చెప్పాను. రాముడే చెప్పినట్టు. రాముడు ఎలా నాన్న అంటే సుమంత్రుడు కూడా నాన్న అని చెప్పమన్నాడు అని చెప్పాలి. చివరి క్రియాపదం మార్చాలి. డైరెక్ట్ స్పీచ్గా చెప్పాలి. ఈ రోజుల్లో కూడా ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం వీడి చదవడు, ఆ ఉత్తరం రాసిన వ్యక్తే కనిపించి మాట్లాడుతున్నట్టుగా కొన్ని దృశ్యాలు మనం గమనించి ఉంటాం గతంలో. అలాంటిది ప్రత్యవేదయత్, రాముడే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు సుమంత్రుడు. ఆ విధంగా తసతూష్ణీమేవ తచ్చుత్వ, ఏమీ మాట్లాడాల, అన్ని మాటలు జాగ్రత్తగా దశరథుడు విన్నాడు. తూష్ణీ, ఎక్కడా ఉద్రిక్తపడ్డం కానీ, ఉద్వేగపడడం కానీ, బాధపడ్డం కానీ ఏమీ చేయలే. రామ మెల్లగా విన్నాడంతే. రాజా విభ్రాంత చేతస, ఆశ్చర్యపోయాడు. అంటే అర్థమేంటి, రామునికి ఉండే ధర్మనిష్టకి దశరథుడు లోపల ఆశ్చర్యపోతున్నాడు. ఇంత ఉంటుందా ధర్మనిష్ట, తనకి మించినటువంటి ధర్మజ్ఞుడు కదా రాముడు అనుకుంటున్నాడు. విభ్రాంత చేతస మూర్ఛిత న్యపతతు భూమౌ రామశోకాభిపీడిత. లోపల శోకం నిండిపోతే ఏం చేయాలో తెలియక రాముని యొక్క నివేదన వార్త విన్న తర్వాత ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయాడు. అంటే అంత బాధ కలిగింది. పడిపోయిన తర్వాత తతః అంతఃపురం ఆవిద్ధం మూర్ఛితే పృథివీపతౌ ఉద్ధృత్య బాహూ చుక్రోశ నృపతౌ పతితేక్షితౌ. మాట్లాడకుండా ఏమీ స్టడీ చప్పుడు లేకుండా అలా పడిపోతే ఎవరుకుంటారు? అయ్యో ఏమైందో అనుకుంటారు, పోయాడేమో అనుకుంటారు కదా. ఒక్కసారి అంతా చేతులు పైకెత్తి గట్టిగా అరిచారు, అయ్యో రాజుగారికి ఏదో అయిపోయింది అని అడిచారు. ఉద్ధృత్య బాహు అంటారు, రెండు చేతులు పైకెత్తి ఏడిచారు. ఏడిస్తే అది పూర్తిగా చనిపోయాడని భావన కలిగినప్పుడు చేసే పని. ఆ రకంగా అనుకున్నారు. సుమిత్రయా తు సహిత కౌసల్యా పతితం పతిం ఉత్థాపయామాస తదా వచనంచ ఇదమబ్రవీత్. బాబా కౌసల్య సుమిత్ర యొక్క సహాయంతో, సుమిత్రయాతు సహిత అంటే అర్థమని, భర్త పడిపోయేటప్పటికీ సుమిత్ర గొప్ప వేదాంతిని కదా అనుకున్నాం. ఆవిడకి దుఃఖము సుఖము ఇవేమీ అంటవు.
గొప్ప వేదాంత స్థితిలో ఉన్నది. రాముడెంత వేదాంత తత్వజ్ఞుడో సుమిత్ర అంత గొప్ప తత్వజ్ఞుడు. కాబట్టి సుమిత్రలో ఎక్కడ బాధ కనిపించదు. కాబట్టి కౌసల్య ఈ దృశ్యాన్ని చూసి వాలిపోతూ ఉంటే సుమిత్ర పట్టుకొచ్చి మెల్లగా తీసుకొచ్చింది దశరథుడికి. సుమిత్రయాతు సహిత అంటే అర్థం. సుమిత్రతో కూడి కౌసల్య వచ్చింది అంటే ఆవిడ చేతి పట్టుకుని ఆవిడ పట్టుకు తీసుకొచ్చింది. పతితం పతి కింద పడిపోయాడు దశరథ మహారాజు. ఉత్థాపయామాస కౌసల్య మెల్లగా ఎత్తితే ఒకసారి ఆ స్పర్శ ఉంటుంది కదా, ఔష్ణ్యం తగిలితే ఉన్నట్టు లెక్క కదా. ఆ స్పర్శ కలగగానే దశరథులో చలనం కలిగింది, చూచింది, ఇంకా తిట్టచ్చు అనుకుంది కౌసల్య. ఇంకా బతికే ఉన్నాడు ఈయన, ఇంత స్థితిని కలిగించిన వాడు ఈయనే కదా అనిపించి కౌసల్యకి ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణ వనవాసాత్ అనుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే. చిన్న ధర్మం కూడా ఇలాంటి స్థితిలో స్పృహ కోల్పోయి మాట్లాడే స్థితిలో ఉంటే వాళ్ళని మాట్లాడించాలి, వాళ్ళని కొట్టాలి, గిల్లాలి, మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి, తుమ్మాలి, దగ్గాలి. దగ్గితే తప్ప జీవం మళ్ళీ పునరుజ్జీవం కాదు. ఆ వైద్యపరంగా కూడా ఆ వ్యక్తిని కాస్త కదిల్చి గుడ్డల మీద కొట్టో విప్ మీద కొట్టో చేస్తారు. ఏంటి మళ్ళీ స్పృహ రావాలి. కాబట్టి అతనిలో చలనం రావాలి, అతనిలో మళ్ళీ కోపమో ఏదో రావాలి, బాధ రావాలంటే ఏం చేయాలి? ఏమిటయ్యా ఇలా పడిపోతావు? మహాభాగా గొప్పవాడివి కదా. దూతం దుష్కరకారిణ మీ దూతగారు చాలా గొప్ప పని చేసి వచ్చారు. అంటే రాముణ్ణి అడవిలో వేసి వచ్చేసారు నీ మాట వల్ల. దుష్కరకారిణ దుష్కరమైన పని చేశారంటే అర్థం మహా గొప్ప పని చేశాడండి మీ సూతుడు అయ్యా, మీ సుమంతుడు, నీ మిత్రుడు. వనవాసాత్ అనుప్రాప్తం వనవాసం నుంచి వచ్చారు కదా. కస్మాన్న ప్రతిభాషసే నీవే పంపించావు కదా, మాట్లాడవే, ఇంకా మాట్లాడు అని దశరథుణ్ణి మళ్ళీ స్పృహ కలిగేటట్టుగా చేస్తుంది. తిట్టడం కాదు, స్పృహ కలిగేటట్టుగా చేయడం. మళ్ళీ అతనిలో ఏదైనా ఒక భావాన్ని రేకెత్తించాలంటే చిన్న చిన్న మాటలు అనాలి అంటోంది ఇక్కడ. అద్యేమం అనయం కృత్వా ఇంత పని చేసావు, ఇంత అన్యాయము చేసావు మా అందరికీ కదా. దశరథుని తిడుతోంది. ఇంత అనయం కృత్వా ఇంత నీతిమాలిన పని చేసి జపత్రపసి రాఘవ ఇప్పుడు సిగ్గుపడితే లాభమేమయ్యా అంటే కౌశల్య మాట్లాడుతుంటే పాపం తలకాయ ఉంచుకుని కౌశల్యం చూడలేకపోయాడనమాట. ఇప్పుడు సిగ్గుపడతాడు. ఇంత తప్పుడు పని చేసి ఇంత నీతిమాలిన పని, అనయం అంటే నీతిమాలిన పని చేసి ఇప్పుడు సిగ్గుపడతాడు. ఉత్తిష్ట లే సుకృతం తేస్తూ నువ్వు చేసే పని గొప్ప పనిలే. సుకృతం అంటే పుణ్యం అని అర్థం, కానీ ఇక్కడ పుణ్యం అంటే అర్థం ఏంటి? చాలా గొప్ప పని చేసావయ్యా. శోకే నస్యాత్ సహాయత గుర్తుంచుకో, ఆనందంలో సహాయం కలుగుతుందేమో తప్ప శోకంలో సహాయం కలగదు. నువ్వేడుస్తుంటే నువ్వే ఏడవాలి అంతే. ఎవరి ఏడుపు వాడదే కదా, ఎవరి గోళ వారిదే, ఎవరి ఏడుపు వారిదే, ఎవరి బాధ వారిదే కదా. కాబట్టి ఈ బాధ నీవే అనుభవించాలి. కాబట్టి శోకే నస్యాత్ సహాయత ఎవడి శోకంలోకి ఎవడు సహాయం చేయడు, ఎవడి శోకం వాడే పడాలి. దేవా మహారాజువి నీవు యస్యా భయాద్రామం నాను పృచ్ఛసి సారథిం. ఇంకా కోపం, ఇంకా దశరథుల్లో ఇంకా స్పృహను కల్పించడం కోసం, దశరథులో కోపం రావడం కోసం ఇంకో మాట మాట్లాడుతూ ఎవరికి భయపడి నువ్వు మాట్లాడలేదు నాకు తెలీదా? కైకేయికి భయపడి కదా నువ్వు మాట్లాడాను. సారథి వస్తే కూడా మాట్లాడొద్దాను. సారథి వచ్చినా నువ్వు మాట్లాడడం లేదంటే కైకేయి ఉందేమో అని భయపడుతున్నావా? నేహతిష్ఠతి కైకేయి. ఇక్కడ కైకేయి ఏం లేదయ్యా, హాయిగా మాట్లాడచ్చయ్యా. ఇక్కడ కైకేయి ఏం లేదు అని గట్టిగా మాట్లాడి, రెండు కైకేయి ఉందేమో అని భయం ఉండొచ్చు మనస్సులో, లేదా సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఏమడగాలి? రాముని పంపించావా లేదా అని అడగాలి. పంపించావా లేదా అని అడగడానికి పంపించాలనే అభిప్రాయం కలిగిన వాడు కాడు కదా. ఏం మాట్లాడాలో తెలియనటువంటి స్థితి. కాబట్టి దేవా నేహ తిష్టతి కైకేయి, ఇక్కడ కైకేయి లేదయ్యా. విశ్రబ్ధం ప్రతిభాష్యత, నువ్వు హాయిగా నీ మనసులో ఏదుందో అది మాట్లాడవచ్చును అని చెప్పి ఒకసారి దశరథుడికి ధైర్యం కలిగింది, పూర్తిగా స్పృహ కూడా ఏర్పడిన తర్వాత సా తథోక్త్వా అలా అని మహారాజం కౌసల్య శోకలాలస ధరణ్యా నిపపాత ఆశు బాష్ప విప్లుత భాషిని. ఎప్పుడైతే ఈయనకి స్పృహ వచ్చిందో
చూసి ఆవిడ ఇలా బాధపడి మాట్లాడి ఆవిడ నేల మీద పడిపోయింది. బాష్ప విప్లుత భాషిని అంటే కన్నీళ్లు గుప్పుతూ ఉంటే కూడా మాటలు ఆగకుండా అవ్యక్తంగా ఏదో మాట్లాడుతూ 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 ఆవిడ పడిపోయింది. చూచాడు. ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి పతించ అవేక్ష్యతా సర్వా సుస్వరం దురుదుస్త్రియ. ఇలా కౌసల్య పడిపోయి దశరథుని చూస్తే ఆయన బాధ అట్లా ఉంది. ఒకసారి కౌసల్య పడిపోయేటప్పటికీ ఆ 360 మంది భార్యలు సమీపంలో ఉంటారు కదా, వీరందరూ కూడా గొల్లుమంటూ బాధపడ్డారు. అయ్యో అక్కగారికి ఎంత కష్టం వచ్చింది. తతః అంతఃపురనాదముత్థితం సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః స్త్రియశ్చ సర్వాః రుదుఃసమంతతః పురం తదాసీ పునరేవ సంకులం. ఒక్కసారి ఆ అంతఃపురమంతా కూడా ఈ వీళ్ళ యొక్క ఆర్తనాదములతో నిండిపోయి మళ్ళీ రాముడు వెళ్ళిన రోజు ఎలా ఉందో అలాంటి స్థితి ఏర్పడింది ఈ రోజున అంటూ 57వ సర్గని వాల్మీకి ముగించారు. ఇంకా 58వ సర్గ అష్టపంచాశ సర్గ. ప్రత్యాశ్వస్తో యదా రాజా మోహాత్ ప్రత్యాగతం పునః అథాజుహావతం సూతం రామవృత్తాంతకారణాత్. దశరథుడు ఇదంతా ఈ దృశ్యం చూడలేక సుమంత్రుడు పాపం ఏడవలేక ఓ పక్కకి తిరిగి ఉన్నాడు అనుకుందాం. తన పక్కకి తిరిగాడు. ప్రత్యాశ్వస్త స్పృహను పొందాడు దశరథుడు. మోహాత్ అంటే మోహము వలన. దేని మీద మోహం వలన? రాముని మీద ఉండేటువంటి వ్యామోహం వల్ల, రాముని వార్త తెలియాలనే మోహం వల్ల మళ్ళీ అథ ఆజుహావతం సూతం వెనక్కి వెళ్ళిపోతాడు. చెప్పవలసింది చెప్పారు కదా. దశరథుడు ఇంకేం మాట్లాడలేదు. ఏం మాట్లాడతాడులే అని మళ్ళీ సుమంతుడు వెళ్ళిపోతూ ఉంటే అథ ఆజుహావ సార్ గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచారు వెనక్కి. సుమంత్ర అనబోయాడు, ఎవరో ఒకళ్ళు పిలిచారు, మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన. రామవృత్తాంత కారణాత్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉబలాటం కొద్దీ అథ సూతో మహారాజం కృతాంజలిరుపస్థిత మళ్ళీ వచ్చాడు. చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రామమేవానుశోచంతం దుఃఖ శోక సమన్వితం. పిలిచాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. దుఃఖం పొంగుకొస్తోంది, మాట వస్తుంది. మాట రాని స్థితిలో ఉంటే అలా నమస్కారం చేస్తూనే దశరథుడిని చూస్తున్నాడు. వృద్ధం పరమ సంతప్తం. ఇప్పటిదాకా వృద్ధుడు అనిపించలా సుమంతుడికి. మా ఫ్రెండే కదా, ఎంత వయసు వచ్చినా ఎవరికి వృద్ధుడు అనిపిస్తుందా? ఇంకా బాగానే ఉన్నాం. మనకంటే వృద్ధులను చూసి పాపం వాళ్ళు వృద్ధులు అనుకోవడం తప్ప మనం కూడా వృద్ధులం అవుతున్నామని వీళ్ళకి ఉండదే. అలా సుమంతుడు అప్పుడు కనిపించాడు, వృద్ధుడిలా కనిపించాడు. వృద్ధం పరమ సంతప్తం, చాలా దుఃఖపడుతున్నాడు. నవగ్రహమివద్విపం వినిశ్వసంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం. కొత్తగా అప్పటిదాకా చాలా స్వేచ్ఛగా తిరిగిన ఏనుగులు కనుక ఒకళ్ళు బంధించారు. స్వేచ్ఛగా తిరిగింది అప్పటిదాకా ఏ సర్కస్ వాళ్ళు దాన్ని పట్టుకోలే. అప్పుడు గబుక్కును పట్టుకుంటే ఆ ఏనుగు ఎలా ఉంటుంది స్థితి? చాలా భయంకరమైంది. గట్టిగా అరుస్తుంది, తొడమెత్తి ఘీంకారాలు చేస్తుంది. అంటే అప్పటిదాకా స్వేచ్ఛగా తిరిగిన ఏనుగు ఒకసారి బంధిస్తే ఎలా బాధపడుతుందో. నవగ్రహమివద్విపం, నవగ్రహం కొత్తగా పట్టుకున్న ఏనుగు వలె ఈ విలపిస్తున్నాడు దశరథుడు. వినిశ్వసంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం. ఏదో నిట్టూర్పులు విడుస్తున్నాడు, దేన్నో ఆలోచిస్తున్నాడు, మాట్లాడలేనటువంటి అస్వస్థతగా ఉన్నాడు. మాట పైకి రావట్ల. రాజాతు రజసా సూతం ధ్వస్తాంగం సముపస్థితం అశ్రుపూర్ణ ముఖం దీనం ఉవాచ పరమార్థవతు. దుమ్ము కొట్టుకుపోయి ఉంది శరీరం అంతా కూడా. సూతుడికి, దశరథునికి కూడా, సుమంతునికి కూడా. ధ్వస్తాంగం సముపస్థితం అశ్రుపూర్ణముఖం దీనం ఉవాచ పరమార్థవతు. చాలా ఆర్తిగా కొన్ని మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. క్వను వత్స్యతి ధర్మాత్మ వృక్షమూలముపాశ్రిత సోత్యంత సుఖిత సూత కివసిష్యతి రాఘవ. ఎక్కడ ఉన్నాడు రాముడు? వృక్షమూలం ఉపాశ్రిత, చెట్లు కిందనే కదా ఉండాలి. సోత్యంత సుఖిత, అయ్యో ఎంత సుఖంగా ఉండేవాడు నా రాముడు. కిమసిష్యతి రాఘవ, పాప ఏం తింటున్నాడు? ఈ 4 మాటలు మాట్లాడు. ఎక్కడున్నాడు? చెట్టు కిందేనా? ఎంత సుఖంగా ఉండేవాడు? పాప ఏం తింటున్నాడు?
దుఃఖస్య అనుచితో దుఃఖం, ఎప్పుడు దుఃఖానికి లోబడి ఉండవలసిన వాడు కాడు, ఎప్పుడు దుఃఖమే లేనివాడు కదా. సుమంత్ర శయనోచిత భూమిపాలాత్మజో భూమౌ సేతే కథమనాథవతు, ఎప్పుడు పడుకున్నా హంసతూలిక మీద పడుకునే రాముడు కదా, ఎలా పడుకుంటాడు పాపం నేల మీద అని ఈ తండ్రిగా అతనికి ఉండే బాధనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎం యాంతం అనుయాంతి స్మ పదాతిరథ కుంజరా సవత్స్యతి కథం రామో విజనం వనమాశ్రిత. రాముడితో ఎవరెవరు వెళ్ళారు? ఎం ఎం యాంతం, రాముడితో వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఇంకా అనుసరించారు? పదాతులై రథముల మీద గుర్రాల మీద ఎవరన్నా వెళ్ళారా? రాముడితో ఉన్నారా వాళ్ళంతా కూడా అంటూ తాను మామూలుగా విజనం వనమాశ్రిత, అరణ్యంలోకి వెళ్ళాడా? ఏ జనము సంచారము లేని దండకారణ్యంలోకి చేరుకున్నాడా రాముడు అంటూ దశరథుడు మాట్లాడాడు. వ్యాళై మృగై ఆచరితం కృష్ణ సర్ప నిషేవితం కథం కుమారౌ వైదేహ్య సార్ధం వనముపస్థితౌ. వ్యాళై పాములు, వ్యాళై అంటే బలవెక్కిన ఏనుగులు, వ్యాళై సింహములు, వ్యాళై శార్దూలములు, అన్నిటికీ వ్యాళములనే పేరు విశ్వనిఘంటువులు. ఇది తమాష. ఇంతకుముందు చిత్రకూట పర్వతం దగ్గర చక్కగా మయూరాలు ఉంటాయి, వానరాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి తప్ప క్రూర జంతువులు ఉండవు అని చెప్పాడు భరద్వాజు. కానీ వాల్మీకి రాస్తూ మనకి గత సర్గలో వ్యాళ మృగై అని రాస్తారు. అక్కడ మరి వ్యాళములు లేవని తాను చెప్పితే వ్యాళాలు ఎందుకు ఉన్నాయి అంటే వ్యాఖ్యాతలు చెప్తారు అక్కడ వ్యాళము అంటే మత్తే భములు అర్థము, అంటే వ్యాళం అనే పదములకు ఇన్ని అర్థములు. కానీ ఇక్కడ దశరథుని యొక్క ఉద్దేశంలో మత్తేభాలు కాదు, క్రూరములు కాదు. వ్యాళై మృగై అంటే క్రూర మృగములు చాలా ఉంటాయి కదా, అలాంటి మృగములతో కృష్ణ సర్ప నిషేవితం, ఎన్ని త్రాచుపావులు ఉంటాయి, ఎన్ని రకాల పావులు ఉంటాయి. కథం కుమారో వైదేహ్య, సీతమ్మతో వీళ్ళిద్దరూ ఎలాగా సార్ధం వనముపస్థితౌ, అడవిలోకి చేరుకున్నారు. సుకుమార్య తపస్విన్య, సీత గుర్తొచ్చింది, చాలా సుకుమారి పాపం, తపస్విని, ఎప్పుడు ఇది కావాలని అడిగేది కాదు, నోరెత్తి మాట్లాడదు, ఎలా చెబితే అలా వినే విధేయగా ఉండేటువంటి సీత తపస్విని. సుమంత్ర సహ సీతయ రాజపుత్రౌ కథం పాదై అవరుహ్య రథాద్గతౌ, నీ రథంలో వెళ్ళారు కదా అని ఆనందిస్తున్నా, నువ్వు రథంతో వెనక్కి వచ్చేసావు, ఇప్పుడు రథం దిగి పాదచారులై వెళ్ళాలి కదా, పాప ఎలా తిరుగుతున్నారో కదా. సిద్ధార్థ కలు సూత త్వం ఏన దృష్టో మమాత్మజం, నువ్వెంత అదృష్టవంతుడివి, నాకంటే ఇంకో 4 రోజుల పాటు ఎక్కువ రాముని చూడగలిగావు కదా, ఇక్కడ చాలా అదృష్టవంతుడివి. వనాంతం ప్రవిశంతౌ తౌ అశ్వినావివ మందరు, అశ్విని దేవతలు మందర పర్వతాన్ని చేరుకున్నట్లుగా వీడు అడవిలోకి వెళ్ళిపోయారా. కిమువాచ వచో రామ, నా కోసం ఏం చెప్పాడు రాముడు, ఇందాకనే చెప్పాడు పాపం, యథోక్తం ప్రత్యవేదయతు, చెప్పేశాడు. దశరథునికి అవి ఏమీ ఎక్కలేదంటే వినే స్థితిలో తాను లేడు. సుమంతుడు ఒక్కడే వచ్చాడనేటప్పటికే స్పృహ కోల్పోయినంత పని అయిందేమో, ఏం చెప్పినా వినపడని స్థితి. మళ్ళీ అడుగుతాడు, కిమువాచ వచో రామ, రాముడు ఏం చెప్పాడు చెప్పవా. కిమువాచ చ లక్ష్మణ, లక్ష్మణుడు ఏం చెప్పాడు. ఒక రాముడు ఎప్పుడు బాగానే చెప్తాడు, లక్ష్మణస్వామి చాలా తిడతాడు, ఆ తిట్టు కూడా తను వినాలి, తను ఎలా తిట్టాడో తనకు తెలియాలి. అంటే ఎంత తప్పు చేశారో ఆ తిట్టిన తిట్ల వల్ల కొంతన్నా పాపం పరిహారం అవుతుందని కిమువాచ చ లక్ష్మణ, లక్ష్మణుడు ఏమన్నాడు. సుమంత్ర వనమాసాద్య కిమువాచ చ మైథిలి, సీతమ్మే ఉంది. సీతమ్మ ఇప్పటిదాకా నన్ను ఏమనలేదు, గౌరవంగా చూచింది, కానీ మా మామగారు ఎంత దుర్మార్గులండి అందా ఒక మాట, ఏమన్నా అనొచ్చు కదా, అలా అందా. సీతమ్మే ఉంది, లక్ష్మణుడే ఉన్నాడు, రాముడు ఏం మాట్లాడాడు అని అడిగాడు. అసితం శయితం భుక్తం, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పడుకున్నారు, ఏం తిన్నారు, రామస్య కీర్తయ, రాముడు ఏం చేశాడో అన్నీ చెప్పవా. జీవిష్యామి అహమేతేన యయాతిరివ సాధుషు, యయాతి ఏ విధంగా అయితే సాధు పుంగవులందరిలో తన జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపాడో ఆ రకంగా నువ్వు చెప్పే మాటలు విని నేను జాగ్రత్తగా బతుకుతాను, కొంతకాలం అన్నా ఉంటాను. మళ్ళీ రాముడు వచ్చేదాకా చూడాలి కదా రాముడిని. యయాతిరివ సాధుషు, యయాతి అని నహుషుని యొక్క కుమారుడు. మనకి భారతాదుల్లో వీరి కథలన్నీ వస్తాయి. నహుషుని యొక్క కుమారుడు చాలా గొప్పవాడు, గొప్ప యజ్ఞయాగాదులు చేసి దేవేంద్రుడికి సహాయభూతుడై ఒకనాడు ఇంద్ర పదవిని పొందాడు. తను కూడా ఇంద్ర పదవిని పొందాడు. ఇంద్ర పదవిని పొందిన తర్వాత ఆ సుధర్మలో
ఇంద్ర పదవిని ఇచ్చేవాడు మళ్ళీ దేవేంద్రుడే. నువ్వు నాతో పాటు ఇంద్రుడు లాంటి వాడివి అని ఇస్తారు. ఇచ్చినప్పుడు నేను ఎంత గొప్ప తపస్సు చేశాను కదా, ఆ తల్లి పేరు ప్రియంవద అని అంటారు. ఆ తల్లిగారి యొక్క ప్రేరణతో తపస్సు చేయమని చెప్పిందాడు. నువ్వు తపస్సు చేయరా, నా కుమారుడివి నువ్వు ఇంద్రుడు కావాలి అని కోరుకుందాడు. ఆ తల్లిగారి యొక్క కోరిక మేరకు చాలా తపస్సు చేశాడు, ఇంద్రుడు అయ్యాడు. అయిన తర్వాత అక్కడ ఇంద్రుడితో అంటున్నాడు, నేను ఎంత గొప్ప తపస్సు చేశాను. భూలోకంలో ఉండే మహర్షులంతా తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంద్ర పదవి వచ్చిందా? రాలా. అంటే వాళ్ళకంటే గొప్ప తపస్సు చేసిన వాడిని కదా అన్నాడు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఒరే, నువ్వు ఇంద్ర పదవి కోసం తపస్సు చేసావురా, వాళ్ళంతా నిష్కాముని తపస్సును ఆచరిస్తున్నారు, నీకు గర్వం తగ్గల, ఇంద్ర పదవికి గర్వం ఉంటే పనికిరాదు పో అని మళ్ళీ కింద పడేశాడు. ఆ పడినవాడు కొన్ని పర్వతాల మధ్యలో పడ్డాడు. వాడి మీద పాపం జాలి కలిగి మహర్షుల్ని పంపించి వాడు కాస్త మంచి హితబోధ చేయండి అంటే మహర్షులందరూ యయాతిని కూర్చోబెట్టుకుని అతనికి సాధుబుద్ధి కలిగేటట్లుగా అతని ప్రవర్తన మార్చి అతని మళ్ళీ సుఖాన్ని కలిగించారనే భారతంలో కథ కనిపిస్తుంది. మనకి భారతంలో కనిపిస్తుంది, అంతకుముందు జరిగిన సంఘటన కదా ఇది. ఇక్కడ యయాతిరివ సాధుషు, యయాతి వలే చంద్రవంశపు రాజులు వీళ్ళంతా ఆ రకంగా యయాతి బతికినట్టుగా బతుకుతాను సుమంత్ర, ఆ రాముని యొక్క విషయాలన్నీ చెప్పవా అని అడిగాడు. ఇతి సూతో నరేంద్రేణ అడిగాడు దశరథుడు. చోదిత సజ్జమానయ, అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. రాముడు చెప్పిన మాటల్ని మళ్ళీ చెప్పడానికి మళ్ళీ ఒకసారి రాముడు ఏం చెప్పాడో నెమరు వేసుకుని ఆ మాటల కంటే ఎక్కువ మాట చెప్పకూడదు కదా. సూతుడు యొక్క వార్తాహరుడు దూత వీళ్ళ మాటలు ఎలా ఉండాలంటే ఏవి చెబితే అవే చెప్పాలి, కొత్త మాటలు చెప్పడానికి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఏకసంథాగ్రాహులై ఉండాలి. దూతలకు అందరినీ పంపించరు, దూతలకి తను చెప్పిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని హావభావాలతో సహితంగా అలా చెప్పగలిగితేనే పంపిస్తారు. దూత ఎలా ఉండాలో సుందరకాండలో హనుమంతుడు చెబుతాడు. అక్కడ మనం తెలుసుకుందాం దూత లక్షణాలని వరుసగా 5 శ్లోకాల్లో తను చెబుతాడు. దూత అలా ఉండాలి. కాబట్టి సుమంతుడు సజ్జమానయ ఉవాచ వాచ రాజానం సభాష్ప పరిరబ్ధయ. ఒకసారి రాముడిని తలుచుకోగానే మళ్ళీ ఇతరికి దుఃఖం పొంగిందేమో చెప్పడానికి సిద్ధమై రాముడు మాట్లాడినట్టుగా మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రవీన్మాం మహారాజా ధర్మమేవానుపాలయన్ అంజలిం రాఘవ కృత్వా శిరసాభిప్రణమ్య చ. అబ్రవీన్మాం మహారాజా ధర్మమేవ అనుపాలయన్, ధర్మాన్నే రాముడు ఆచరిస్తూ ఉన్నాడు. అంటే నిన్ను పల్లెత్తి మాట అనే అవకాశమే రాముడు ఎప్పుడూ చేయడు. ధర్మానికి కట్టుబడ్డవాడు రాముడు కదా, నిన్నేమి అనుకోరు అసలే. ధర్మమేవ అనుపాలయన్, ధర్మాన్ని అనుపాలిస్తున్నవాడై అంటే అనుసరిస్తున్నవాడై. అంజలిం రాఘవ కృత్వా, అంజలిని ఘటించి కృత్వా శిరసాభిప్రణమ్య చ, శిరస్సు మీద 2 చేతులు పట్టు నమస్కరించి, అంటే అంజలి నాకు, అభిప్రణామం నీకు అన్నమాట. అంటే నాకు నమస్కరించి నీకు నమస్కరించి ఇలా చెప్తున్నాడు. అంటే ఇక్కడ రాముడు రాజు కాదు, రాముని యొక్క క్షేమవార్తని అందించగలిగే ఒక గొప్ప భాగ్యశాలి సుమంతుడు. తన యొక్క వార్త తండ్రి గారికి చెప్పాలి. ఈ సుమంతుడు చెప్పిన మాట విని తండ్రి స్వస్థత సమకూరాలి. కైకేయికి అమ్మయ్య నా కోరిక తీరింది అనిపించాలి. కౌసల్యాదులంతా కొంచెం సుఖపడాలి. అంటే మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, హాయిగా ఉన్నామని చెప్పాలి. అంటే ఇంత వాచాధర్మం అవాప్నుహి అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. వాగ్ధర్మం అంటారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి అక్కడ వెళ్ళిన తర్వాత సీతారాములు హాయిగా ఉన్నారు, మీరేం బెంగపడకండి అనే ధీమాతో చెప్పగలిగారు. కాబట్టి అంజలిం కృత్వ, నీ దండం పెడతా మంచిగా చెప్పు, మేము కష్టపడుతున్నట్టుగా చెప్పద్దన్నట్లుగా అంజలిని ఘటించి నీకు శిరసాభిప్రణమ్య చ, శిరస్సుని శిరసా నమస్కరించి నీకు సూత మద్వచనాత్తస్య తాతస్య విదితాత్మనః శిరసా వందనీయస్య వంద్యౌ పాదౌ పునః పునః. సూత నా మాటగా చెప్పు, మా నాన్నగారు విదితాత్ములు అంటే అన్నీ తెలిసినవారు. పాప ఏమీ తెలియదు అనుకుంటున్నావేమో నువ్వు, అన్ని ధర్మాలు బాగా తెలిసినవారు మా నాన్నగారు. కాబట్టి మా నాన్నగారికి అన్నీ తెలుసు. కాబట్టి శిరసా వందనీయస్య అంటే ఎప్పుడు కూడా శిరస్సు వంచి నమస్కరించతగినవాడే మా నాన్న. ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేసినా అది తప్పు కాదు, ధర్మంలో ఏదో సూక్ష్మమై ఉంటుంది. కాబట్టి శిరసా వందనీయుడు. ఎప్పుడు రాజు
వందనీయుడు కాకుండా పోడు. మా నాన్న ఎప్పుడు వందనీయుడే అంటే అర్థం ధర్మం తప్పనివాడు. కాబట్టి అలాంటి వంద్యుడైన అతని యొక్క శ్రీపాదములు రెండింటినీ మళ్ళీ 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 నమస్కరించాలని చెప్పు. ఒక మాను కాదు, పునః పునః మళ్ళీ మళ్ళీ నమస్కరించాలని చెప్పు. ముందుగా నాన్నగారి పాదాలకి మళ్ళీ మళ్ళీ నమస్కరించి అని ఉత్తరం రాసినట్టుగా చెప్తున్నాడు. చెప్పి సర్వమంతఃపురం వాచ్యం సూతవద్వచనాప్తయ ఆరోగ్యం అవిశేషేణ యథార్హంచ అభివాదనం. అంతఃపురం మొత్తానికి కూడా ఆరోగ్యంగా ఉన్నారా అంటే అక్కడంతా కుశలమేనా, ఇక్కడంతా కుశలం, ఉభయ కుశలోపరి అంటవే అదే పద్ధతిలో తండ్రి గారి పాదాలకు మళ్ళీ మళ్ళీ నమస్కరించి మీరంతా అక్కడ కుశలమే కదా, మేము ఇక్కడ కుశలము అని చెప్పాడు రాముడు. అంటే ఆరోగ్యం అవిశేషేణ, మీకు మాకు కూడా ఆరోగ్యంగా ఉన్నాం. యథార్హంచ అభివాదనం, ఎవరెవరికి నా నమస్కారాన్ని ఎలా పెట్టాలో అలా పెడుతున్నారు. కొంతమందికి శిరస నమస్కరించాలి, కొంతమందికి ముఖ సమంతో నమస్కరించాలి, కొంతమందికి హృదయగతంగా నమస్కరించాలి, కొంతమందికి బాగున్నావా అని అడగాలి. ఎవరెవరికి నా ప్రణామం ఎలా చేరాలో అలా చేరేటట్టుగా చెప్పు సూత అంటే అందరినీ అడిగినట్లు చెప్పు అంటాం కదా. అలా ఓ మాట మాట్లాడి మాతాచ ముందు మా అమ్మగారు మాతాచ మమ కౌసల్య కుశలంచ అభివాదనం, మా అమ్మగారిని ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగు. అభివాదం నా యొక్క నమస్కారం అక్కడ మళ్ళీ అందించు. అప్రమాదంచ వక్తవ్య, నా మాటలు జాగ్రత్తగా చెప్పు. అప్రమాదం, ఎప్పుడు ప్రమత్తతతో ఉండకమ్మా అని ఒక మాట మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించాలి. కోపం కదా, తన కన్న కొడుకుని పంపించారని దశరథుని మీద కోపం రావచ్చు, కైకేయి మీద కోపం రావచ్చు, ప్రజల మీద ఏక్యభావం కలగచ్చు. ఆవిడ ఏం చేస్తుందో తెలీదు. ఎలా మాట్లాడినా కౌశల్యకి వత్తాసు పలికేవారు కనుక ఎక్కువ మంది అయితే రాజ్యంలో ఒక ఉపద్రవం ఏర్పడుతుంది. కౌశల్యని మద్దతు ఇచ్చి కౌశల్యని నిలబెట్టేవాడు తయారవుతాడు. దానివల్ల ఉపప్లవం ఏర్పడుతుంది. కాబట్టి అప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పు అమ్మతో. బ్రూయాశ్చ ఏనాం ఇదం వచః, నేను చెప్పానని ఈ మాటలు చెప్పు. ధర్మనిత్య యథాకాలం అగ్నియగార పరాభవ, మన నిత్యము నువ్వు ఎలాగైతే ధర్మంగా శుభ్రంగా తలస్నానం చేసి నిత్యము దేవతార్చన చేసుకుంటావో, తిరువారాధన మానకుండా ఉంటావో, అదేవిధంగా తిరువారాధన చేసుకో. అదేవిధంగా అగ్నిహోత్రాన్ని వ్రేల్చు. అదేవిధంగా నీ పండితులను సత్కరిస్తూ ఉండు. దేవి దేవస్య పాదౌచ దేవవత్ పరిపాలయ. ఇప్పటిదాకా నీకు దశరథుని యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశం నీకు లభించాల. కారణం ఆయన ఎప్పుడు కైకేయి దగ్గరే ఉండేవాడు. ఇంకా కైకేయి దగ్గర వెళ్ళకపోవచ్చు, ఏమో చెప్పలేవు. నీ దగ్గరే ఉన్నాడని తెలుసునా, నీ దగ్గరే ఉంటాడు. కాబట్టి నీవు ఇప్పటిదాకా నీ యొక్క ఆరాధనంతా ఎవరికి చేసావు? దేవుడికి చేసేదాన్ని. ఎప్పుడు నీ ఆలయంలో జనార్దనమూర్తి ఉంది కదా, వాల్మీకి చెప్పాడు. కౌశల్య యొక్క అంతఃపురంలో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఉన్నది అని అయోధ్యాకాండ ప్రారంభంలో చెప్పాడు. ఎప్పుడు ఆ దేవుడికి పూజలే చేస్తావు కదా, ఆ దేవుడికి ఎలాగైతే పూజలు చేశావో దేవవత్ పరిపాలయ దేవస్య, నీకు దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరే ఉన్నాడు. దశరథుణ్ణి నువ్వు నిత్యము పూజించే శ్రీ మహావిష్ణువులా భావించి పూజించు. ఇది రాముని చెప్పినటువంటి ఒక వార్త. చెప్పి దేవవత్ పరిపాలయ అభిమానంచ మానంచ త్యక్వా వర్తస్వ మాతుషు. ఇది చాలా పెద్ద మాట. అభిమానాన్ని విడిచిపెట్టి, మానమును విడిచిపెట్టి, త్యక్వా వర్తస్వ మాతుషు. వ్యాఖ్యాతలు చెబుతారు అభిమానం అంటే గర్వము అని అర్థం. సాధారణంగా అభిమానం అంటే గర్వానికి పేరు. మానం అంటే విచక్షణ కోల్పోయినటువంటి స్థితి, ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదో లేని స్థితి. అంటే అభిమానము మానము అంటే శారీరకంగా నువ్వు అమర్యాద చేసే అవకాశం ఉంటుంది, బుద్ధిపరంగా అవమానించే అవకాశం ఉంటుంది. కైకేయిని అదే పనిగా కైకేయి వస్తూ ఉంటే దీనివల్ల ఇదంతా అయింది అని శారీరకంగా ఏదైనా చేయొచ్చు, అది చేయడానికి వీళ్ళు. బుద్ధిపరంగా ఇదంతా కైకేయి వల్ల అయింది, దాన్ని కొట్టండి, దాన్ని చంపండి, ఇలాంటివో మాట్లాడచ్చు సహజమైనటువంటి నైజం చేత. ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. రాముడు చెప్పినటువంటి గట్టిగా హెచ్చరికలు అంటారు. అభిమానంచ మానంచ, శారీరకంగా ఎలాంటి తప్పు చేయకమ్మా, బుద్ధిపరంగా కూడా ఎలాంటి తప్పుకు నువ్వు పరిగణించవద్దు. తథా వర్తస్వ మాతృషు, తక్కిన అమ్మలయందు నువ్వు సమానంగా ఉండు.
అంటే సుమిత్రని ఎంత ప్రేమగా చూస్తున్నావో, తక్కిన 360 మంది భార్యలను, దశరథుని యొక్క భార్యలను చెల్లెళ్ళుగా ఎలా ప్రేమిస్తున్నావో కైకేయి యందు కూడా అదే భావనతో ఉండు. అంతేనా? అను రాజాన భార్యాంచ కైకేయీ మంబకారయ. చాలా తమాషా వాక్యం. నిజానికి అను అనే ఉపసర్గ. అనురాజానం ఆర్యాంచ కైకేయీం అంబకారయ. అను ఆ చివర ఉంది, కారయ ఈ చివరుంది, అనుకారయ. ఈ కారయాకి అను చేర్చాలి. వేదంలో కొన్ని ఒక క్రియాపదాలు వచ్చినప్పుడు క్రియాపదానికి సంబంధించిన ఒక ఉపపదం అంటే ఒక ఉపసర్గ ఎక్కడో ఉంటుంది. ఉదాహరణకి ఆ దేవో యాతి భువనాని విశ్వా ఉంటుందనుకోండి. ఆ దేవ యాతి భువనాని విశ్వాని ఇది పదం. అయితే ఆ దేవ యాతి కాదు, దేవ ఆయాతి. యాతికి ఆ చేర్చాలి. ఆ ఎక్కడో ఉంది, యాతి ఎక్కడో ఉంది. కానీ ఇది క్రియార్థకమైనటువంటి ఒక పద్ధతి. ఇక్కడ వైదికమైన పద్ధతిలో కనిపిస్తుంది ఒక్క వాక్యం. అను రాజాన మార్యాంచ కైకేయీ మంబకారయ. అమ్మా, తండ్రిని కైకేయిని కూడా జాగ్రత్తగా అనుసరించు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది విను, వాళ్ళు ఏం చెప్తే అలాగే చెయ్యి. కాబట్టి కొత్తగా నీ ఆలోచనలు, నేను రాజమహిషిని, పట్టమహిషిని, మొదటి భార్యని, ఇలాంటివి వెళ్ళొద్దు. తల్లిని పాపం జాగ్రత్త చెప్పాలి. తను రెక్కలొచ్చినటువంటి వాడు కదా, పెద్దవాడైనటువంటి రాముడు. కాబట్టి తల్లికి కూడా కొన్ని చెప్పవలసినటువంటి స్థితి ఏర్పడింది. అంటే ఇలాంటి మానసిక ఒత్తిడికి గురైనటువంటి సమయంలో తల్లి ఎలా ప్రవర్తిస్తుందో తెలియదని, తల్లికి ఇప్పటిదాకా ఉండే మంచి పేరు పోయి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనే ఉద్దేశంలో జాగ్రత్తగా ఉండమ్మా అని ఒక అర్థం. ఇక్కడ రాజానం ఆర్యాంచ కైకేయీం అంబ అనురాజానం కైకేయీం కారయ. కైకేయి పాపం చాలా నా కోసం ఈ వరాలు కోరింది. నేను అడవికి వెళ్ళాలని, వారి అబ్బాయికి రాజ్యం రావాలని కోరింది. అందరికీ అడవి కోపం ఉంటుంది కదా, అందరూ ఆవిడని తిడతారు. కానీ అమ్మ నువ్వు అనురాజానం కైకేయీం కారయ. మళ్ళీ రాజుగారికి, తండ్రి గారికి కైకేయి మీద కోపం రావచ్చు. కైకేయి మీద కోపం లేకుండా ఉండేటట్టు కూడా నువ్వే ప్రవర్తించమ్మా అంటాడు రాముడు. రాముడు కంటే గొప్పతనం. అంటే కైకేయి యందు దశరథునికి కలిగినటువంటి కోపాన్ని తగ్గిస్తూ, సహజంగా ఇలాగే ఉంటారయ్యా ఆడవాళ్ళు, ఏ కుమారుడికి ఆ కుమారుడికి రాజ్యం ఇవ్వాలని ఉంటుంది, నువ్వు బెంగపడద్దయ్యా, కైకేయి కూడా మా చెల్లెలే, ఏం ఇబ్బంది లేదు, కైకేయి నేను తిట్టకు, నువ్వు చెప్పమ్మా. రాముడు కంటే గొప్పతనం. అంటే రాజానం అనురాజానం అనురాజానం రాజుని అనుసరించి ఉండేటట్టుగా కైకేయిని చెయ్యి, లేదా కైకేయి యొక్క మాట రాజు యొక్క మాట వినేటట్టుగా నువ్వు ప్రవర్తించు. ఇన్ని అర్థాలు వచ్చేటట్టుగా అనురాజాన మార్యాంచ కైకేయీ మంబకారయ అంటాడు రాముడు. ఎంత అద్భుతంగా చెప్తాడు ఈ వాక్యాన్ని. కుమారే భరతే వృత్తి వర్తితవ్యాచ రాజవతు అర్ధజ్యేష్ఠా హి రాజానో రాజధర్మమనుస్మర. అర్ధజ్యేష్ఠా అంటే ప్రయోజనమును పట్టి పెద్దవారు కొందరు అవుతారు. ఉదాహరణకి 20 ఏళ్లకి వాడు ఏదో ఇంటర్లో పూర్తయ్యాక సివిల్కి డైరెక్ట్గా వెళ్ళి ఐఏఎస్ అయిపోతాడు. వాడు 22 ఏళ్ళ వాడు ఐఏఎస్ వాడు అయిపోతాడు. అప్పటి నుంచి సర్వీస్లో ఉండేవాడు 60 ఏళ్ళ వాళ్ళు అక్కడ ఉంటారు. వాడంతా చిన్నవాడు, వీడికి మనం మొక్కడం ఏమిటి అనుకుంటారు. అర్ధజ్యేష్ఠా అంటారు. అంటే ప్రయోజనమును పట్టి పెద్దలు అవుతారు. అలా భరతుడు కూడా నీకు చిన్నపిల్లాడిలా కనిపించవచ్చు, కానీ ఇప్పుడు భరతుడు ఎవడు? రాజు కాబట్టి కుమారే భరతే వృత్తి వర్తితవ్యాచ రాజవతు. నా కొడుకే, నా చిన్న కొడుకే, నా కుమారుడు రాజ్యం అపహరించి వీడు రాజు అయ్యాడు అనే భావన పెట్టుకోకుండా పూర్తిగా రాజు యందు ఏ భావన కలిగి ఉంటావో ఆ భావనతోనే భరతుని యందు ప్రవర్తించమ్మా అంటాడు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు, తల్లికి చెప్తున్నాడు. భరత ఇక్కడ దాకా చెప్పి రాజధర్మం అనుస్మర, ఎప్పటికప్పుడు రాజధర్మాన్ని అనుస్మరిస్తూ ఉండు. భరతుడు రాజు కాబట్టి రాజుకి ఏ గౌరవం ఇవ్వాలో అలాగే గౌరవి, అంతే తప్ప వేరే రకంగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఈనాటి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భరత, ఇంకా కౌసల్య పక్కన పెట్టి భరత కుశలం వాచ్య వాచ్యో మద్వచనేన చ. భరతుడిని అడిగానని చెప్పు, నా యొక్క మాటగా ఈ మాట చెప్పు. సర్వాస్వేవ యథా న్యాయం వృత్తిం వర్తస్వ మాతుషు.
భరత, నీ తల్లి యందు ఎలాంటి సేవాభావంతో ఉంటావో అందరి తల్లుల యందు కూడా అలాంటి సమభావనతోనే ఉండవలసినది నా మాటగా భరతునికి చెప్పు. వక్తవ్యశ్చ మహాబాహు ఇక్ష్వాకుకుల నందన పితరం యవ్వరాజ్యస్థో రాజ్యస్థమనుపాలయ. చాలా జాగ్రత్తగా రాజ్యాన్ని, నువ్వు రాజువు కదా, రాజ్యాన్ని జాగ్రత్తగా అనుపాలించు. అతిక్రాంత వయాహ రాజా, రాజుగారికి చాలా వయసు అయిపోయిందయ్యా, కాబట్టి బాస్మైనం వ్యవరోరుథ, ఏమాత్రం ఆయన్ని నిర్బంధించే ప్రయత్నం కానీ ఆయన మాటకు అడ్డు చెప్పే ప్రయత్నం కానీ చేయవద్దు, జాగ్రత్తగా ఉండు. కుమార రాజ్యే జీవత్వం తస్య ఏవ ఆజ్ఞా ప్రవర్తనాతు, నువ్వే రాజు అయిపోయావనుకోకు అంటాడు రాముడు. అంటే భరతుడికి కూడా సొంత తమ్ముడే కదా, ఆ తమ్ముడిలా చెప్తున్నాడు, నువ్వు రాజు కావు, నాన్నగారు ఇంకా ఉన్నారు, నాన్నగారు రాజు, నువ్వు యువరాజుగానే ప్రవర్తించు. అంటే రాజుగారికి ఏ మర్యాదకి ఏమాత్రం భంగం కలగని రీతిలో తండ్రి గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనే రాజుని, నేను పక్కన పెట్టేయండి అంటే నువ్వే శాసనాలు చేయడం కాదు, తండ్రి గారిని అనువర్తించి ఉండాలి అని భరతునికి కూడా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు చెప్తున్నాడు రాముడు. అబ్రవీచ్చ మాం భూయ అబ్రవీచ్చాపి మాం భూయో భృశమశ్రూని వర్తయన్ మాతేవ మమ మాతాతే ద్రష్టవ్యా పుత్రగర్ధిని. ఒక్కసారి మళ్ళీ భరతుడితో చెప్పే మాటలు మాట్లాడుతూ కళ్ళ నిండా నీళ్లు గుప్పితే రాముడు ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యా మాతేవ మమ మాతాతే ద్రష్టవ్యా పుత్రగర్ధిని. ఒక్క సంతానం, నేను ఒక్కండి, నన్ను కోల్పోయింది కదా, పుత్రగర్ధిని అయింది. అంటే పుత్రుడి చేత బాధను పొందే ఆవిడయింది కాబట్టి మా అమ్మగా జాగ్రత్తగా చూసుకోవా భరత అని మళ్ళీ ఇప్పటిదాకా హితాన్ని చెప్పిన రాముడు బతిమిలాడుకుంటున్నట్టుగా మమ మాత, నా తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇత్యేవం మా మహారాజా బ్రువన్నేవ మహాయశాః, ఇలా మాట్లాడుతూనే రామో రాజీవతామ్రాక్షో భృశమశ్రూని అవర్తయత్. రెండు కూడా విరుద్ధములైన పదము. రామో రాజీవతామ్రాక్ష, రాజీవతామ్రాక్ష నిష్కల్మషములైనటువంటి తామర పువ్వుల రేకుల వంటి కన్నులు కలిగినవాడు అని అర్థం. రాజీవతామ్రాక్ష ఇక్కడ భృశం అశ్రూని భృశమశ్రూని అవర్తయతు, కళ్ళ నిండా నీళ్లు కారాయి అంటే మనస్సులో బాధ ఉండి తనకేదో కలిగిందని కాకుండా ఈ మాటలు చెప్పేటప్పుడు కలిగేటువంటి భావం వల్ల ఏర్పడ్డ కంటి నీరే తప్ప ఏదో మనసులో భావం లేదు అని చెప్పడం కోసం ఇలా వర్తించారంటారు. రాజీవతామ్రాక్షుడై ఎక్కువ బాధపడ్డాడు అంటే కళ్ళల్లో నైర్మల్యం తగ్గల, కానీ కంటి నీరు కారింది. అంటే అర్థం చెబుతున్నప్పుడు కలిగే భావావేశం తప్ప మనసులో ఏ రకమైన భావం లేదన్నమాట అని ఈ పదం వల్ల మనం గుర్తించవలసి ఉంటుంది. లక్ష్మణస్తు అడిగావు కదా, లక్ష్మణుడు ఏం మాట్లాడాడు అని అడిగాడు కదా దశరథుడు. లక్ష్మణస్తు తూ అంటేనే అర్థం రాముడు ఇంత అద్భుతంగా మాట్లాడాడు, కానీ లక్ష్మణుడైతే అంటే అర్థం ఏంటి, నిన్ను తిట్టాడు అని అర్థం, చాలా తిట్టాడు అని అర్థం. అంటే రాముడు ఇంత ప్రేమగా మాట్లాడితే లక్ష్మణుడు ఇలా మాట్లాడలేదు అని చెప్పడం కోసం ఒక్కసారిగా ఆ భావం మారడం కోసం తు అనే పదాన్ని ప్రయోగిస్తారు. కవులకుండే గొప్పతనం. త్వంతాథాది నపూర్వభాగ్, అప్పటిదాకా చెప్పిన దాకంటే విరుద్ధమైనటువంటి భావాన్ని ప్రకటించేటప్పుడు, దానికంటే భిన్నమైన భావాన్ని ప్రకటించేటప్పుడు తు అని వాడతారు. లక్ష్మణస్తు, లక్ష్మణుడైతే ఏం మాట్లాడాడంటే సుసంక్రుద్ధ, క్రుద్ధ సంక్రుద్ధ సుసంక్రుద్ధ. క్రుద్ధ కోపం వచ్చింది, సంక్రుద్ధ తన కోసం కాదు రాముడి కోసం కోపడ్డాడు. సుసంక్రుద్ధ అంటే ధర్మాన్ని తప్పని వాడయ్యే లక్ష్మణుడు కూడా మాట్లాడుతాడు. అది గొప్పతనం. మంచి కోపం కలిగినవాడు. సుమంత్రుడు చెబుతూ చాలా మంచి కోపం అయ్యా, బాగా అందంగా తిట్టాడయ్యా అని చెప్తారే, బాగా అందంగా తిట్టాడు. ఎలా తిట్టాడు తెలుసునా, సుసంక్రుద్ధ నిశ్వసన్, ఒక్కసారి పాము కదా ఆదిశేషుకు అవతారం, నిట్టూర్పులు విడుస్తూ భయంకరంగా ఇలా అన్నాడయ్యా, కేనాయమపరాధేన రాజపుత్రో వివాసిత, ఎవని యొక్క అపరాధము చేత అయితే నా రాముడు అడవిలోకి రావలసి వచ్చిందో, రాజ్ఞాతు కలు కైకేయ్య, ఆ రాజుగారు ఆయన ప్రేమించినటువంటి కైకేయి గారు, లఘుతు ఆశ్రిత్య శాసనం, చిన్నవాళ్ళపై చిన్నబోయి ఈ శాసనం చేశారు. వాడు అంటే రాజులా ప్రవర్తించల, తల్లిలా ప్రవర్తించల,
కాబట్టి నాకు రాజు తండ్రి కాడు, ఆవిడ తల్లి కాదు అని భావన. ఈ మాట పైపైన చెప్తున్నాడు. నాకు తల్లి కాదు కైకేయి, నాకు తండ్రి కాడు దశరథుడు. ఈ మాట అనడం కోసమని రాజ్ఞాతు ఖలు కైకేయ లఘుతు ఆశ్చర్య, వారి వారి స్థాయికి దిగి ప్రవర్తించారు కాబట్టి ఆయన తండ్రి కాడు, ఆవిడ తల్లి కాదు. ఇది లక్ష్మణుడు యొక్క మాట చెప్పి, కృతం కార్యమకార్యం వా వయం ఏనాభిపీడితా, చేసిన పని మంచా చెడ్డదా నేను మాట్లాడు. ఎవరి వల్ల అయితే రాముడు ఇక్కడ బాధపడుతున్నాడో వారికి చెప్పు. ఇది ప్రవ్రాజితో రామ, ఎవరి చేత అయితే ఎవరి వల్ల అయితే రాముడు అడవిలోకి రావలసి వచ్చిందో, లోభకారిణ కారితం, చిన్న లోభానికి గురి అయ్యి రాముడిని అడవిలోకి పంపించారో, వరదాన నిమిత్తం వా, అది వరం కావచ్చు శాపం కావచ్చు ఏదైనా కావచ్చు, అది వరదాన నిమిత్తం అనుకోవచ్చు. నాకు ధర్మాలు అక్కర్లా, అది వరదానం కోసం పంపించారా లోభంతో పంపించారా, సర్వదా దుష్కృతం కృతం, చేసిన పని మాత్రం దుర్మార్గమైన పని. అది ధర్మమా? రాముడు చెప్పాడు కదా ధర్మం అని, కానీ ఇంకా లక్ష్మణస్వామిలో ధర్మం అనే అభిప్రాయమే లేదు. అది దుర్మార్గమైన పని. అది వరం వల్ల ఇచ్చారు, ఏదో దశరథుడికి అవకాశం ఉంది, కైకేయి అడిగేటువంటి హక్కు ఉంది కాబట్టి ధర్మమే అనడానికి వీరు. నాకైతే దుష్కృతం కృతం, అది దుర్మార్గమే చేశారు మీరంతా కలిసి. ఇదంతావతు యథాకామం ఈశ్వరస్య కృతే కృతం, ఇదంతావతు యథాకామం ఈశ్వరస్య కృతే కృతం. రాముడు లక్ష్మణస్వామికి అయోధ్యాకాండలో బయలుదేరినప్పుడు ఉండే సంఘటనలన్నీ మళ్ళీ ఒక్కసారి కళల ముందు పిక్చర్ ఒక సినిమా కనిపించినట్టుగా కనిపించింది. అప్పుడు రాముడు ఏం చెప్పాడు, ధర్మం కాదు నాయన, తండ్రి ఎక్కడ నిమిత్తమాత్రుడు, ఇదంతా నన్ను దైవస్య కర్మకృతు, ఇదంతా దైవం చేసింది రాముడు చెప్పాడు కదా, అది దేవుడి పనే కావచ్చు. ఈశ్వరస్య కృతం కృతం, తండ్రి చేశాడా తల్లి చేసిందా దేవుడు చేశాడా, నాకు ఇదంతా అనవసరం. రామస్యతు పరిత్యాగే, రాముణ్ణి అడవికి పంపించడంలో నహేతుముపలక్షయే, తీర్మానం మాట. అస్సలు కారణం నాకేది గోచరించట్లా, అన్నీ తప్పులే. దేవుడు చేసినా తప్పే, తండ్రి చేసినా తప్పే, తల్లి చేసినా తప్పే, అందరూ తప్పు చేశారు ఇదంతా. నా హేతుం ఉపలక్షయే, ఎక్కడ కూడా నాకు హేతు అనేదే కనిపించట్లా. అసమీక్ష్య, మీరు బాగా ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించారు. సమారబ్ధం, పెద్ద ఉపద్రవానికి ప్రారంభించారు. విరుద్ధం బుద్ధిలాఘవాత్, మీకుండే బుద్ధులన్నీ నశించిపోయాయి కాబట్టి ఇంత దుర్మార్గ పని చేశారు. అంటే ఎంత తిట్టాలో అంతా తిరుగుతున్నాడు. అక్కడ ఉండేటువంటి కోపం అంతా వచ్చింది మళ్ళీ. జనయిష్యతి సంక్రోశం రాఘవస్య వివాసన, ఎంత ఏడుపులకు కారణమయ్యారు మీరు, జాగ్రత్తగా పెట్టుకోండి. రాఘవస్య వివాసనం కాబట్టి రాముడి యొక్క అడవికి వచ్చుట అనేది ఎంత ఉపద్రవమో మీకు ఇప్పటికైనా అర్థమైందా లేదా అని లక్ష్మణస్వామి సూటిగా అడిగి, కాబట్టి అహం తావన్ మహారాజే పితృత్వన్నోపలక్షయే, కాబట్టి తీర్మానం అన్నమాట, ఇంకా నాకు దశరథుడు తండ్రి కాడు తీర్మానం చేసి. ఎందువల్ల ఇవన్నీ జరిగాయి కాబట్టి. అంటే ఎక్కడైతే తాను తండ్రిగా ప్రవర్తించాలో తండ్రిగా ప్రవర్తించాల, రాజుగా ప్రవర్తించాలో రాజుగా ప్రవర్తించాల, బుద్ధి కలిగిన వాడిగా ప్రవర్తించాలో అక్కడ బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. ఏ పని చెయ్యకూడదో ఆ పని చేశాడు. కాబట్టి పితృత్వం నా ఉపలక్షయే, ఆయన యందు తండ్రి భావన నేను పెట్టుకోని, ఇంకా నాకు తండ్రి కాడు. మరి ఎవరు తండ్రి? భ్రాత భర్త చ బంధుశ్చ పితా చ మమ రాఘవ. లక్ష్మణస్వామి మాట, నాకు అన్నయ్య అయినా భర్త అయినా బంధువైనా తండ్రి అయినా నాకు రాముడే తప్ప నువ్వు నాకు తండ్రివి కావు పో అని చెప్పమన్నాడయ్యా లక్ష్మణుడు. ఎంత తీవ్రంగా చెప్పాడు. సర్వలోక ప్రియం త్యక్త్వ, అందరూ ఇష్టపడే రాముణ్ణి విడిచిపెట్టి, సర్వలోక హితేరతం, అందరి ప్రేమను పొందినవాడు కాడు, అందరినీ ప్రేమించేవాడు రాముడు. అలాంటి రాముణ్ణి విడిచిపెట్టి సర్వలోక అనురజ్యేత కథంత్వానేన కర్మణ, ఇంత అందరికీ ఇంత ఉపద్రవాన్ని ఇంత బాధను కలిగించిన నీ యందు నేను ఎందుకు తండ్రిత్వాన్ని ఒక పితృత్వాన్ని ఉంచుకోవాలి? కాబట్టి అనేన కర్మణ, రాముణ్ణి వనవాసమునకు పంపించుట అనే కర్మ చేత నీవు రాజువు కావు, తండ్రివి కావు, నాకు బంధువు కూడా కావు, నాకు ఏది కావు అని లక్ష్మణస్వామి తెగేసినట్టుగా అంటారే తెలుగులో, తెగేసినట్టు చెప్పాడు. ఆ రకంగా చెప్పి జానకీతు, మరి సీతమే ఉంది చూసినా జానకీతు, రాముడు ఎలా చెప్పాడు, మృదువుగా చాలా అందంగా పెద్ద కుమారుడు ఎలా చెప్పాలో అలా చెప్పాడు. లక్ష్మణస్వామి ఎలా ఎలా ఊహిస్తామో అలాగే చెప్పాడు. జానకీతు, జానకి ఏం చెప్పిందో తెలుసునా,
నిశ్వసంతి తపస్విని, తలకాయ ఉంచుకుని నిట్టూర్పులు విడుస్తూ దీనంగా తపస్విని తేన దుఃఖేన రుదతి నైవ మాం కించిదబ్రవీత్. అమ్మా నీ వార్త ఏదన్నా ఉందా అంటే మనం తల ఉంచుకుని కొంచెం బాధపడుతూ తలకాయ విప్పింది, నేనేం మాట్లాడలేను. నైవ మాం కించిదబ్రవీతు, ఏమీ మాట్లాడలేదు. ఉద్విక్షమాణ భర్తారం, ఆ మాట్లాడేటప్పుడు నేను అడిగితే భర్తకేసి చూసింది. ముఖేన పరిశుష్యత, ముఖమంతా పాలిపోయింది కదా. అలాంటి స్థితిలో సీతమ్మను చూచా. ముమోచ సహసా బాష్పం మాం ప్రయాంతముదీక్ష్యస, నేను వెళ్ళేంత వరకు నన్ను అట్లాగే చూస్తూ అంతే, నాతో ఏం మాట్లాడలా. నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేంత వరకు కూడా, వాళ్ళ ముందుకు వెళ్ళేంత వరకు నేను ఎంతసేపు అయితే ఉన్నానో అంతసేపు అలా దీనంగా చూస్తూనే ఉంది. అంటే ఎవరైనా ఈ ఉపద్రవాన్ని తప్పించి రాముణ్ణి మళ్ళీ అడవికి అయోధ్యకి తీసుకువెళ్ళరా అనే భావన ఆవిడలో ఉన్నట్టుగా అనిపించింది సుమంతుడికి. పాపం దీనంగా చూచింది. తథైవ రామ అశ్రుముఖ కృతాంజలి స్థిత అభవతు లక్ష్మణ బాహుపాలిత. రాముడు ఎలా ఉన్నాడు తెలుస్తున్నా, నేను బయలుదేరే ముందు అశ్రుముఖ, బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కృతాంజలి, నమస్కరిస్తూనే ఉన్నాడు. స్థిత అభవతు, నిలబడినవాడయ్యాడు. ఎలా తెలుస్తున్నా, లక్ష్మణ బాహుపాలిత, లక్ష్మణస్వామిది ఆసరా వేసి నిలబడ్డాడు తప్ప లక్ష్మణుడు లేకపోతే కింద పడిపోయాడు. లక్ష్మణుడు పట్టుకున్నాడు రాముణ్ణి. అలాగా లక్ష్మణ బాహుపాలిత, లక్ష్మణస్వామిని ఆసరాగా బాహువుని ఆశ్రయించి రాముడు బాధపడుతూ నమస్కరిస్తూ ఉన్నాడు. తథైవ సీత, సీత కూడా అదే విధంగా రాముని మీద తను ఆసరా పడి తను నుంచోలేకపోతుంది, ఉండలేకపోతుంది. అలాంటి స్థితిలో రాముణ్ణి ఆసరా చేసుకుని రుదతి తపస్విని, బాధపడుతోందయ్యా. నిరీక్షతే రాజరథం తథైవ మా, ఇక్కడ తమాషాగా చెప్తాడు. మామూలుగా అయితే నన్ను రథాన్ని చూచింది అని అర్థం, కానీ ఎలా కలుతా, రాజరథం యథా పశ్యతి మామపి తథా పశ్యతి. అంటే చక్రరథాన్ని చూచినట్టుగా నన్ను చూచింది తప్ప నన్ను ప్రత్యేకంగా ఏం చూడలా. అంటే అర్థం, నాకు చెప్పినా ఏ పని కాదు, నా వల్ల ఏ ఉపకారము లేదన్నట్టుగా చూసింది. ఒక చక్రరథం గోడను చూస్తే నీతో మాట్లాడినా ఒకటే, ఈ గోడతో మాట్లాడినా ఒకటే అంటాం కదా. అలాగా రాజరథం తథైవ మాం, ఆవిడలో రాజరథం కాపాడుతుంది అనే నా అభిప్రాయం ఉంటుందా? ఉండదు. అలాగే సుమంతుడు చూచినా వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదన్నట్లుగా నిర్లిప్తంగా చూచింది. తథైవ నిరీక్షతే రాజరథం తథైవ మాం, ఆ రకంగా సీతమ్మ చూపులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి అన్నట్లుగా చెప్పాడు. సీతమ్మ అలాగే చూస్తోందయ్యా వెళ్లే ముందు, అలా ఉన్నాడు రాముడు, అట్లా ఉన్నాడు లక్ష్మణుడు, అలా ఉన్నాడు సీతమ్మ అలా ఉంది అంటూ సుమంతుడు 58వ సర్గలో అక్కడ ఉండేటువంటి తాను బయలుదేరి వచ్చే ముందు సీతారామ లక్ష్మణుల యొక్క స్థితిని తాను ఇలాగా ప్రవచించాడు, నివేదించాడు అని వాల్మీకి 58వ సర్గను ముగించాడు. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం.